गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न यान्ति परां गतिं। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మూడవ రోజు శ్రీమద్ రామాయణ ప్రవచనాలకు స్వాగతం. ఈ రోజున మనం అయోధ్యాకాండ ప్రారంభం చేసుకుంటున్నాం. నిన్నటి రోజున మనము బాలకాండ రెండవ భాగంలో రామచంద్రమూర్తి యొక్క గమనము అరణ్యంలో విశ్వామిత్రుల వారితో ఎలా వారు వెళ్ళారు, తాటక యొక్క సంహారం ఎలా జరిగింది, మారీచ సుబాహుని శిక్షించి సిద్ధాశ్రమంలో జరిగే యజ్ఞాన్ని ఎలా రామలక్ష్మణులు కాపాడారు, అక్కడి నుంచి అహల్య ఉద్ధరణ, మిథిలా నగరానికి చేరుకోవటం, నలుగురు అన్నతమ్ముళ్ళకి వివాహాలు జరగటం, మళ్ళీ అయోధ్యకి తిరిగి రావటం, ఇక్కడ వరకు మనం నిన్నటి రోజున చూసాము. అద్భుతమైన సుందరమైన కళ్యాణోత్సవాన్ని నిన్నటి రోజున మనము శ్రవణం ద్వారా వీక్షించి సీతారాముల యొక్క కళ్యాణ వైభోగము దర్శనం ద్వారా మనం నిన్న తిలకించాం. ఎంతోమంది భక్తులు సీతారామచంద్రమూర్తి యొక్క సుందరమైన దర్శనాలు చూస్తూ మంత్రముగ్ధులైపోతున్నారు. ఇంకా కొద్దిసేపు దర్శనం చేసుకోవాలనుందండి, ఎంత సుందరంగా అలంకరణలు చేస్తున్నారు రామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి, లక్ష్మణస్వామికి, హనుమకి అని అంటున్నారు. ఈరోజు కూడా మనం ఒక విశేషమైన దర్శనంతో స్వామిని చూడబోతున్నాం. చక్కగా మీరు మంగళారతులు సిద్ధం చేసుకొని ప్రవచనం అయిపోయాక ఎప్పుడైతే మనం స్వామికి చక్కటి మంగళారతి సమర్పణ చేస్తామో అప్పుడు మీరందరూ కూడా మీ వైపు నుంచి స్వామికి మంగళం పాడండి. మనము అయోధ్య కాండ ప్రారంభం చేస్తున్నాం. అయోధ్యాకాండ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి భరతుడు ఇంకా శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా వాళ్ళ మామగారి ఇంటికి వెళ్తున్న విషయాన్ని చెప్తారు. మొట్టమొదటి అయోధ్యాకాండలో ఉండే శ్లోకాలలోనే గచ్చతాం, ఎవరు వెళ్ళారట? మన యొక్క భరతుడు అలానే శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళారట. శ్లోకాన్ని స్క్రీన్ పైన చూపిస్తారు. మనందరం కూడా కలిసి చదువుతూ ఈ విశేషాలను తెలుసుకుందాం. గచ్చతా మాతులకులం భరతేన మహాత్మన శత్రుఘ్న నిత్రశత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. గచ్చతా మాతులకులం భరతేన మహాత్మన. భరతుడు ఇంకా శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా మాతులకులం మామగారింటికి వెళ్ళారటండి. భరతుడి యొక్క మామగారు అయోధ్య నగరానికి వచ్చి, అయ్యా భరతుడిని కొద్దిసేపు కైకేయ దేశానికి తీసుకెళ్తాము కొన్ని రోజులు, మీరు మాతోటి పంపించవలసిందిగా ప్రార్థన అని అంటే తప్పకుండా అని వారి యొక్క దీర్ఘ ప్రయాణం కదండి. సరే అని ఒక ముహూర్తం చూసారంటే వారి యొక్క దీర్ఘమైన ప్రయాణం కోసమని, భరతుడు వెళ్ళడానికి కోసమని. అయితే భరతుడితో పాటు శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా భరతుడిని వదిలేసి ఉండేటండి. అయితే నేను కూడా వెళ్తాను. ఫస్ట్ రోజు మనము బాలకాండ విన్నప్పుడు గుర్తుంది కదండి మనకి,
రాముడి యొక్క సేవ లక్ష్మణుడు చేస్తే, భరతుడి యొక్క సేవ శత్రుఘ్నుడు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు దూరంగా ఉండలేరు అనమాట. భరతుడు తమ మామగారింటికి వెళ్తే శత్రుఘ్నుడు కూడా నేను వస్తాను అని అంటే, సరే చూద్దాము, దూర ప్రయాణం కదా, ఒక మంచి ముహూర్తం పెట్టారటండి. పెట్టి రథములు అన్నీ సిద్ధం చేసి పెడితే శత్రుఘ్నుడు వచ్చి రథంలో ముందు కూర్చున్నారటండి. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారట, అయ్యా మేము భరతుడికి ముహూర్తం పెట్టాము బయలుదేరడానికి, కానీ మీరు వెళ్తున్నారని మాకు సమాచారం లేదయ్యా అని అంటే, మేము కూడా వెళ్తామండి, భరత్ వెళ్తే, అన్నయ్య వెళ్తే ఆయనతోటి నేను వెళ్ళాల్సిందే, ఆయన యొక్క సేవ నేను చేయాల్సిందే, కాబట్టి నేను కూడా వెళ్తాను, కానీ మీ ముహూర్తానికి, మీ యొక్క జాతకానికి ఈ ముహూర్తం సరిపోదు బయలుదేరడానికి అని అంటే, శత్రుఘ్నుడు అడిగారట, మీరేమన్నా భరతుడి యొక్క రథానికి ముహూర్తం పెట్టారా? భరతుడి యొక్క విల్లుకి బాణాలకి ముహూర్తం పెట్టారా? భరతుడి యొక్క వస్తువులకి ముహూర్తం పెట్టారా అంటే, అవ్వెందుకు పెడతాము, ఎందుకు వాటికి పెట్టలేవు అని అంటే, వాడు భరతుడు కాదు కదా, భరతుడికి చెందినవి, భరతుడికి ఉపయోగపడడానికి తీసుకెళ్తున్నవి ఇవన్నీ కూడా, గుర్రాలు, రథాలు, చామరాలు, ఛత్రులు, ఇవన్నీ కూడా. శత్రుఘ్నుడు అన్నాడట, నేను కూడా అలాంటి వస్తువునే, నేను కూడా భరతుడికి చెందిన వస్తువునే, నాకు సపరేట్ ముహూర్తం అవసరం లేదు. ఆ గొప్ప భగవద్భక్తుడి యొక్క సేవ చేసుకోవడానికి నేను ఒక వస్తువుగా భరతుడికి చెందిన వాడిలా వెళ్తున్నాను, నాకు సపరేట్గా ఎటువంటివి అవసరం లేదు. సరే అండి, మనకి ఆధ్యాత్మికత అనేది, భాగవతోత్తముల యొక్క సేవ, భగవంతుడి యొక్క కైంకర్యం అనేది ఇలాంటి నియమాలకు ఎంతో దూరమైనది. అమావాస్య రోజు మనం జపం చేయొచ్చా అండి, భగవద్గీత చదువుకోవచ్చా అండి, రామాయణం చదవచ్చా అండి, భగవంతుడి యొక్క పూజ చేసుకోవచ్చా అండి, ఎన్నో ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయండి. భగవంతుడి యొక్క కైంకర్యం, భగవంతుడి యొక్క సేవ ఎప్పుడైనా చేయొచ్చు. భాగవతోత్తముల యొక్క సేవ అయితే మనకి ఆ ఆపర్చునిటీ దొరికిన మరుక్షణం దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. సరే, వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క మామగారింటికి వెళ్ళారట. సెలవులలో అందరూ అమ్మమ్మ ఇంటికి వెళ్తుంటారు కదండి, మామ దగ్గరికి వెళ్తుంటారు అనమాట. అలా వీళ్ళు కూడా వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళారు. దశరథ మహారాజు గారు ఒకసారి అద్దం ముందు నించొని చూసుకుంటున్నారట. తమని తాము చూసుకుంటే కొద్దిగా తెల్ల జుట్టు కనిపించిందటండి, గ్రే హెయిర్ అంటారు. తెల్ల జుట్టు కనిపిస్తే ఆ తెల్ల జుట్టును చూస్తూ ఆయన ఆలోచిస్తున్నారట, ఇంకా నాకు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసు వచ్చినట్టుంది, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాల్సిన వయసు వచ్చింది, నేను రాముణ్ణి చూస్తూ, రాముడు చేస్తున్న పాలనని చూస్తూ, ఆయన ఆయన తీసుకున్న బాధ్యతలన్నిటినీ చక్కగా నేను ఆశీర్వదిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను, నేను ఆ యొక్క సుందరమైన ఆ సమయాన్ని చక్కగా అనుభవిస్తాను దూరం నుంచి చూస్తూ. ఇప్పుడు నా యొక్క సేవ అయిపోయింది, ఇప్పుడు నా యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. మీరు చూడండి, మనకి వైట్ హెయిర్ని కవర్ చేయటం మాత్రం చేత మనకి వయసు అవ్వలేదు అని అనుకోలేమండి. మీరు ఎంత కలర్ వేసినా, ఏం కలర్ వేసినా, ఎలాంటి ఇవి చేసినా సరే వయసు అయిపోయినట్టే. ఎన్ని తెల్ల జుట్లుంటే అంత వయసు అయిపోయినట్టే. మనం ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. మనం ఒక సమయం తర్వాత అందరినీ ఆశీర్వదిస్తూ, అందరూ చేసే సేవను మెచ్చుకుంటూ దూరం నుంచి చూడటమే పెద్దరికం అనిపిస్తుందండి. సమ్టైమ్స్ యు బికమ్ రిలవెంట్ టు ద వరల్డ్ బై బికమింగ్ ఇర్రిలవెంట్ అంటారు. ప్రాణము పోయేంత వరకు నేనే ఇంటి పెద్దని, నేను చెప్పినట్టే జరగాలి, అందరూ నా కింద దాసుల్లా ఉండాలి, అందరూ నాకు వచ్చి నమస్కారాలు చేయాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి. ఒక సమయం తర్వాత పెద్దలు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఇది. వృద్ధులం అవుతున్నా కొద్దీ ఎందుకు వృద్ధాప్యంలో అంత చింతలు? ఒక సమయం వివాహాలు చేశారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు అని అంటే, దాని తర్వాత మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే, దూరం నుంచి ఆశీర్వదించడం. వారెవరైనా వచ్చి మనకి సలహా అడిగారు అనుకోండి, ఆ సలహా ఇవ్వటం.
సలహా అడగలేదు అనుకోండి దూరం నుంచి, ఓకే కంటిన్యూ. మన ప్రార్థనలు మాత్రం ఇవ్వాలి, భగవంతుడా మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడు. ఒక సమయం తర్వాత మనము మన యొక్క అటెన్షన్ని, మన యొక్క ఎనర్జీని ఈ సాంసారికమైన విషయముల నుంచి, బాధ్యతల నుంచి డైవర్ట్ చేసి ఆధ్యాత్మికత వైపు తిప్పాలి. దానికి వృద్ధాప్యము ఒక మన శరీరం మనకి చెప్పుతుంది. మండే గోళీలు, ట్యూస్డే గోళీలు, వెనస్డే గోళీలు, థర్స్డే గోళీలు, ఫ్రైడే గోళీలు, సాటర్డే గోళీలు, సండే మెడిసిన్స్, ఇవన్నీ వస్తున్నాయంటే అయ్యింది సమయం, ఇంకా నువ్వు కృష్ణారామ అనుకోవాల్సిన సమయం వచ్చింది అని అర్థం దాన్ని. కానీ ఇంకా నేనే రాజ్యాన్ని చలాయిస్తా, మంచిది కాదు. దశరథ మహారాజు గారు పాప అర్థం చేసుకున్నారు, నాకు తెల్ల చుట్టు వచ్చింది, ఇంకా రాజ్య పరిపాలన ఆపేసి రామచంద్రమూర్తికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి. అందరినీ మీటింగ్ పిలిచారండి. దశరథ మహారాజు చక్రవర్తి అయినా సరే అందరి యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి అందరినీ ఒక సభకి పిలిచి, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటారు కదా, బాధ్యత ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా మాట్లాడుతున్నారట. అయ్యా, మేము రామచంద్రమూర్తిని యువరాజు పట్టాభిషేకాన్ని చేయాలనుకుంటున్నాము, ఏమంటారు మీరందరూ కూడా అని అంటే, అందరూ కూడా అయ్యో మాకు రాముడు కావాలి, తొందరగా చేయండి, మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, అయ్యా రాముడు ఎప్పుడు యువరాజు అవుతారు, ఎప్పుడు మమ్మల్ని పరిపాలన చేస్తారని. ఒక ఆయన అయితే అన్నారట, ఇప్పుడు నువ్వు వెంటనే దిగిపో, మా రాముడిని చేసేసాయి అని అంటే, పాపం దశరథ మహారాజు గారు అనుకున్నారట, అయ్యో నేనేం తప్పు చేశానయ్యా, నన్ను ఇలా అంటారు, ఇప్పుడే దిగిపోండి రాముని చేసేయండి అని అంటే, ఇంకొకళ్ళు లేచి అన్నారట, అయ్యా నీదేం తప్పులేదు, స్వతహంగా వ్యక్తిగతంగా నీది ఒక తప్పు లేదు, కానీ నువ్వు ఒక తప్పు ఉంది, నీకుండే ఒక డిస్క్వాలిఫికేషన్ ఉన్నది. ఏంటి అని అంటే, రాముడు లాంటి మంచి పిల్లవాడు కనటమే. అలాంటి గుణాభిరాముడు ఉండంగా ఇంకా మేము ఆయనని రాజులా చూడపోకుండా ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాము, ఆయన రాజులా చూడాలని ఉంది మాకు. మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒక ఆవు 2 దూడలని కంటే ఏ దూడ పైన ప్రేమ ఎక్కువ చూపిస్తుంది, కవలలు కదండి, రెండింటిపైన ప్రేమ చూపిస్తుంది. అలా మీరు దశరథ మహారాజు గారు, రామచంద్రమూర్తి. దశరథ మహారాజు గారండి చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పారండి. అయ్యా మీరు రాముడు కావాలి, రాముడు కావాలి, రాముడు కావాలి అంటున్నారు కదా, అసలు మీకు రాముడు ఎందుకు కావాలి? చూడండి, చాలాసార్లు మనం సెంటిమెంటల్గా ఆలోచిస్తామండి. మాకు ఇది కావాలి, ఎందుకు? కరైన రీజన్ తెలీదు, కావాలి. ఎందుకో మనం చెప్పలేము. దశరథ మహారాజు గారు టెస్ట్ చేస్తున్నారు, భగవంతుడు మనకి ఎందుకు కావాలి, రామచంద్రమూర్తి మీకు ఎందుకు కావాలి అని అంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాముడి యొక్క లక్షణాలు చెప్తున్నారటండి. ఏమేమి లక్షణాలు మనం ఒక లీడర్గా ఉండడానికి కావాలి, రామచంద్రమూర్తిలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం గురించి పొగుడుతున్నారండి. రామచంద్రమూర్తి సకల విద్యా పారంగతుడటండి, అన్ని రకాల విద్యలు నేర్చుకున్నవారటండి, బెస్ట్ ఇన్ ఆర్చరీ, ధనుర్విద్యలో ఉత్తమమైన వాడటండి, ఎలా తమ సైన్యాన్ని నడిపించాలో తెలిసిన వాడటండి, నోస్ హౌ టు కమాండ్ ద ట్రూప్స్, గ్రేట్ వారియర్, అన్నిటికంటే గొప్ప యోధుడు. ఇవన్నీ ఉన్నా సరే ఎప్పుడు కూడా గర్వం అనేది రామచంద్రమూర్తిలో ఉండదటండి. ఎప్పుడు కూడా అసలు రాముడి సదా వినయంగా ఉండేవారట. నోస్ ప్రాపర్ వే టు జనరేట్ రెవెన్యూ, అక్రమమైన ఏమంటారు ట్యాక్సులు వేసి రకరకాల ఇబ్బందులు ప్రజలను పెట్టి డబ్బులు సంపాదించటం కాదు, కరెక్ట్గా ఎలా రెవెన్యూ జనరేట్ చెయ్యాలి, రాజ్యానికి ప్రజా పోషణకి కావాల్సిన రెవెన్యూ జనరేట్ చేసే నైపుణ్యము కలిగిన వాడట రామచంద్రమూర్తి. కేవలము జనరేట్ చేయటం కాదండి, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ కరెక్ట్గా దాన్ని స్పెండ్ చేయాలి, ఎక్స్పర్ట్ ఇన్ స్పెండింగ్ ద మనీ ప్రాపర్లీ. దాని తర్వాత ట్రూ టు హిజ్ వర్డ్స్, రామచంద్రమూర్తి ఏదైతే చెప్తారో అదే చేస్తారట, మాటను నిలబెట్టుకునేవారట. మనకి చెప్తారు, దాంత్ హాతీ కా దాంత్ దికానే కా ఏక్ హై और खाने का एक है అని అంటారు. మీరు చూడండి, ఏనుగు ఇలా ముందుకుంటుంది, ఇలా పెద్ద పెద్ద దంతములు, అవి కేవలం చూపించడానికే, తినేవి మాత్రం లోపల ఉంటాయి. అలా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు, ఏదైతే రాముడు చెప్తాడో అదే చేస్తాడట. ట్రూ టు హిజ్ వర్డ్స్.
అంతర కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్, ఇంద్రియాలు నిగ్రహించిన వాడట రామచంద్రమూర్తి. రాజుకి ఇంద్రియ నిగ్రహము అనేది కావాలండి. మీరు కూడా ఒక మంచి లీడర్ కావాలనుకుంటున్నారా? ఇటువంటి లక్షణాలు మన లోపల కూడా ఉండాలి. కేవలము ఇలాంటి లక్షణాలు ఒక బాధ్యత స్వీకరించడానికి కావాల్సిన లక్షణాలే కాదండి. ఒక లీడర్కి మనుషులతో ఎలా, ప్రజలతో ఎలా నడుచుకోవాలో ఆ లక్షణాలు కూడా తెలిసి ఉండాలి. ఎట్లా మనము పీపుల్స్ స్కిల్స్ అంటారు, ఎట్లా మనము మన యొక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళుతో ఎలా ఉండాలి. ఇన్ డిమినర్ అండ్ స్పీచ్ లార్డ్ రామచంద్ర వాజ్ ఆల్వేస్ ప్లెజెంట్. అందరితో వ్యవహరించేటప్పుడు, మాట్లాడేటప్పుడు రామచంద్రమూర్తి ఎంతో మృదువుగా ఉంటారట. కేవలం ఇంతకు ముందు చూపించిన లక్షణాలు ఉంటే సరిపోదండి, ఈ లక్షణాలు కూడా ఒక లీడర్కి ఉండవలసిందే. రామచంద్రుడు మనకి ఆదర్శం. మీరు కూడా చక్కగా నోట్ డౌన్ చేసుకోండి. మీరు ఒక పుస్తకం పెన్ను పెట్టుకొని ఈ విషయాలన్నీ చక్కగా నోట్ డౌన్ చేసుకుంటున్నారని నేను భావిస్తున్నామండి. ఎంతో కష్టపడి మనందరికీ, ముఖ్యంగా పిల్లలు, యువతకి అర్థం అవ్వాలని ఇటు ఇంగ్లీష్లో ఇటు తెలుగులో ఈ పీపీటీస్ తయారు చేస్తున్నారు. గ్రేట్ఫుల్, కృతజ్ఞతతో ఉండేవారు. ఎవ్వరు ఒక చిన్న మంచి పని రామచంద్రుడి కోసం ఒక చిన్న సహాయం చేసినా సరే ఆ సహాయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోని వ్యక్తిత్వం కలిగిన వాడితే రామచంద్రమూర్తి. అట్లనే ఈవెన్ ఫర్ 100 offenses డస్ నాట్ హోల్డ్ గ్రడ్జ్. 100 తప్పులు చేసినా సరే పగబెట్టుకునేవారు కాదట. మనసులో వారి పట్ల ద్వేష భావన ఉండేది కాదట రామచంద్రమూర్తికి. ప్లేసెస్ రైట్ పీపుల్ అట్ రైట్ ప్లేస్. ఏ బాధ్యత ఎవరైతే సక్రమంగా చెయ్యగలుగుతారో ఆ ప్రదేశంలో వారిని పెట్టేవారటండి. ఏదో మా కుటుంబ సభ్యులండి, మాకు చెందిన వాళ్ళండి, మా వాళ్ళండి అని అర్హత లేని వ్యక్తులని తీసుకెళ్లి పదవిలలో కూర్చోబెట్టే స్వభావం కలిగిన వాడు కాదట మా రామచంద్రమూర్తి. రిమూవ్ దోస్ హూ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. ఎవరైనా తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేస్తే వారిని శిక్షించేవారట, వారికి ఆ పదవి నుంచి తొలగించేసేవారట. పర్సనల్ ఫేవర్స్ చేయించేవారు కాదటండి. దాని తర్వాత మనం చూస్తే టేక్స్ పీపుల్ అలాంగ్ విత్ హిమ్, నాట్ డిమాండింగ్ సబ్సర్వియన్స్. మేము చెప్పినట్టు నువ్వు ఉండాలి, మేము చెప్పినట్టే మీరు చెయ్యాలి అని అనేవారు కదండి రామచంద్రమూర్తి. అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళేవాట. అందరినీ వదిలేసి, అందరినీ శాసిస్తూ వెళ్ళే స్వభావం కాదట, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళే స్వభావం అట మన రామచంద్రమూర్తిది. ఎవ్వరి పట్ల అసూయతో ఉండేవారే కాదటండి. మృదువైన సౌమ్యమైన స్వభావము కలిగిన వారట. ఎంత సౌమ్యమైన స్వభావం కలిగిన వారట అంటే, ఎవరింట్లోనైనా ఏదైనా శుభకార్యం జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఆనందపడేవారట రామచంద్రమూర్తి వారింటికి వెళ్ళి. ఎవరికైనా బాధ కలిగితే వారింట్లోకి వెళ్ళి వారింటి వాళ్ళకంటే ఎక్కువ బాధపడేవారట. ప్రజల యొక్క సుఖములో ఆయన పాలు పంచుకునేవారట, ప్రజల యొక్క దుఃఖములో కూడా ఆయన పాలు పంచుకునేవారట. అంత సుగుణాభి రాముడట. అలాంటి చక్కటి నాయకుడట రాముడు. కేవలం ఇదే కాదండి, రామచంద్రమూర్తికి మనం ఈరోజు అంటాం కదా ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటూ ఉంటాం కదండి. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం తెలుసట రామచంద్రమూర్తికి, రకరకాల స్పోర్ట్స్లో నైపుణ్యం అన్నదట, మ్యూజిషియన్, ఒక గొప్ప సంగీతకారుడట. రామచంద్రమూర్తి పాడితే హృదయాలు కదిలిపోతూ ఉండేవట. అంత బాగా రామచంద్రమూర్తి పాడేవారట. ఇలా రాముడి యొక్క వ్యక్తిత్వం గురించి, రాముడి యొక్క మంచితనం గురించి అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారట. నీకు ఆ విషయం చెప్పిన దశరథ మహారాజు గారు తెలుసండి రాముడి యొక్క వైభవం ఏంటో, కానీ ఆయన చెప్పట్లేదు. వాళ్ళ యొక్క ప్రజల చేత వింటున్నారు. ఎవరైతే ఆ మంత్రులు మండలి ఉందో, ఏదైతే మీటింగ్కి పిలిచారో వాళ్ళందరి దగ్గర నుంచి రాముడి యొక్క గుణగణాలు వింటున్నారు దశరథ మహారాజు గారు. ఎందుకో చెప్పినా మీకు ఒక విషయం చెప్తాను.
మనం మన గురువులు చేసిన మన ఆచార్యులు చేసిన ఉపకారాన్ని 10 మందిలో మనం చెప్పగలగాలట. 10 మందిలో మనం గురువులు చేసిన ఉపకారాన్ని మనం స్మరించుకోవాలట. వారి యొక్క గొప్పతనాలు చెప్పాలట. 2, ఎప్పుడూ కూడా పిల్లల యొక్క గొప్పతనము మన నోటితో మనం చెప్పకూడదట. 3, మన దగ్గర ఎవరైతే పని చేస్తారో లేదా ఎవరికైనా ఏదైనా కార్యం ఇచ్చామనుకోండి, ఆ కార్యము పూర్తయ్యేంత వరకు పొగడకూడదట. గురువు గారిని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. అందరి మధ్యలో పొగుడుతూ ఉండాలి వారు చేసిన ఉపకారాన్ని. పిల్లల్ని ఎప్పుడూ పొగడకూడదు. పని చేసే వాళ్ళని మనకి ఏదైనా కార్యము మనం ఎవరికైనా ఇస్తాం, ఆ కార్యము పూర్తయ్యేంత వరకు పొగడకూడదు. ఆయనతో పొగడేసామనుకోండి, ఇలా అయిపోయి ఎగిరిపోతారు. కార్యం అక్కడ ఉండిపోతుంది, ఈయన ఆకాశంలో ఉంటాడు. కాబట్టి పని అయిపోయాక పొగడచ్చటండి, పని అవ్వక ముందు పొగడకూడదు. రామచంద్రమూర్తి ప్రజా ప్రజాపాలన అన్న శబ్దానికి నిలవెత్తు నిదర్శనమే మన రామచంద్రుడు. ఆయన కంటే బెస్ట్ లీడర్ అసలు ఇంకొకరు ప్రపంచంలో లేరు. అందుకే రామరాజ్యం కావాలి అని మనం అందరం అనుకుంటున్నాం. మనకి చూడండి, చాలాసార్లు మన యొక్క మనము అంటే నేను బాగుండాలి, దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మన పరివారం బాగుండాలి, దాని తర్వాత నా బంధుమిత్రులు బాగుండాలి, దాని తర్వాత సమయం ఉంటే, ఓపిక ఉంటే, వీలుంటే, ఆశయం ఉంటే దేశం గురించి, ధర్మం గురించి, పర్యావరణం గురించి, సొసైటీ గురించి ఆలోచిస్తా. అంతే కదండి, మనం సెల్ఫ్ సెంట్రిక్డ్ కదండి. ఫస్ట్ మన కోసం, తర్వాత మన కుటుంబ సభ్యుల కోసం, దాని తర్వాత మన బంధుమిత్ర పరివారం కోసం, దాని తర్వాత దేశం కోసం, ప్రజల కోసం, ఎన్వైరన్మెంట్ కోసం, ఇతర ప్రాణుల కోసం మనం చూస్తాం. కానీ రామచంద్రమూర్తి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇక్కడ చూడండి, మన స్క్రీన్ పైన చూస్తే అవర్ నేచర్, లార్డ్ రామాస్ నేచర్. మన వ్యక్తిత్వంలో ఏంటి, మనం ఫస్ట్ మన గురించి మనం ఆలోచిస్తాం, కుటుంబం గురించి, స్నేహితులు, మరి బంధుమిత్రుల గురించి, దాని తర్వాత వేరే ప్రాణులు, సమాజము, పర్యావరణము, దేశము, ధర్మము, సత్యము. కానీ రామచంద్రుడు చూడండి, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి. రాముడి ఫస్ట్ ప్రియారిటీ సొసైటీ అండ్ నేషన్. ధర్మము, సత్యము రాముడిది ఫస్ట్ ప్రియారిటీ. ఇటువైపు చూడండి, లార్డ్ రామాస్ వ్యక్తిత్వం ఇటువైపు ఉన్నది చూడండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దాని తర్వాత ఫ్యామిలీ, చిట్ట చివరికి లాస్ట్కి ఆయనను పెట్టుకున్నాడండి. ఇది ఒక లీడర్ చేయవలసిన సాక్రిఫైస్. ఒక లీడర్ కానీ నా మంచి నేను ముందు చూసుకుంటా, నా కుటుంబ సభ్యుల యొక్క మంచి నేను చూసుకుంటా, నా బంధుమిత్ర పరివారం యొక్క మంచి నేను చూసుకుంటా అని అంటే ఆయన లీడరే కాదు. చమత్కారంగా చెప్తారు, ఒక దగ్గరకు వెళ్ళి ఒక ఆయనట, మాకు ఓట్లు వేయండి, ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మీకు మంచి చేస్తామన్నారట. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారట, లేదయ్యా లాస్ట్ 2 సార్లు మిమ్మల్ని గెలిపించాం, మీరు ఏమీ చేయలేదు, ఈసారి మీకు ఓటు వేసే ప్రసక్తే లేదు అని అంటే, ఫస్ట్ టైం మీరు మమ్మల్ని గెలిపించినప్పుడు నాకు కావాల్సిన ఆస్తిపాస్తులన్నీ సంపాదించుకున్నా, నెక్స్ట్ టైం మీరు నన్ను గెలిపించినప్పుడు నేను మా బంధుమిత్ర పరివారానికి కావాల్సిన ఆస్తులన్నీ సంపాదించా, 3వసారి నన్ను ఓటేసి గెలిపిస్తే మీకోసం ఏదైనా చేస్తా, లేదని వేరే వాడు ఓటేశారనుకోండి, వాడు ఫస్ట్ వాడి కోసం సంపాదించుకుంటాడు, దాని తర్వాత బంధుమిత్రుల కోసం సంపాదిస్తాడు, దాని తర్వాత మీ గురించి ఆలోచిస్తారు, మీ చేతుల్లో ఆప్షన్ ఇస్తున్నానంటే వద్దయ్యా మీకే ఓటేస్తా. అది ఈ కలియుగ పరిపాలన. రామచంద్రమూర్తి చేసింది ప్రజాపాలన. అందుకే రామరాజ్యం కావాలి మనకి. రామరాజ్యం ఆశయాన్ని బ్రతికిద్దాం మనందరం కూడా. రాజు రాముడిలా ఉండటం కాదండి, ఫస్ట్ ప్రజారాముడిలా ఉండాలి. మనందరం రామ భక్తులం అవ్వాలి. రామాయణము ఇంటి ఇంటా వెళ్ళాలి. ఈరోజు ప్రతి ఇంట్లో ఎక్కడ నలుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ టీవీ డిష్ లేదా అండి? ఒక చిన్న పూరి గుడిసె పైన కూడా టీవీ డిష్ ఉంది కదా. ఏ ఇంట్లో ఫోన్ లేని ఇల్లుందా ఇప్పుడు? టీవీ డిష్ లేని ఇల్లుందా? కంప్యూటర్ లేని ఇల్లుందా? రామాయణ భాగవతాదులు లేని ఇల్లు ఎందుకు ఉండాలి? రామాయణ భాగవతాదులు లేని ఇల్లు ఉండకూడదు. రామాయణం తెలిసిన వాళ్ళమే హిందువులము. రామాయణాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు హిందువులు. రామాయణాన్ని జీవించే వాళ్ళు హిందువులు. రాముడి పట్ల అపరిమితమైన భక్తి కలిగిన వాళ్ళు హిందువులు. ఎంత మనకి రాముడి పైన విశ్వాసం ఉన్నదో, ఎంత మనకి రాముడి పట్ల శ్రద్ధ ఉన్నదో, అంతే రామాయణం పట్ల శ్రద్ధ ఉండాలి. ఎంతైతే రామాయణం పట్ల శ్రద్ధ ఉన్నదో, అంతే రామ భక్తుల పట్ల శ్రద్ధ, విశ్వాసము, గౌరవము, నమ్మకము ఉండాలి.
అప్పుడు రామరాజ్యం కల సార్థకమవుతుంది. రామచంద్రమూర్తికి వేదములన్నీ తెలుసటండి. సర్వ విద్యాపారంగతుడు అని విన్నాం కదా. కేవలం నాలెడ్జ్ తెలుసుకోవటం వల్లే ఉపయోగమే ఉందండి. ఆ నాలెడ్జ్ అప్లై కూడా చేయాలి కదా. రాముడికి ఎక్కడ కరెక్ట్గా నాలెడ్జ్ని అప్లై చేయాలి అనే విషయం తెలిసిన వాడటండి. వివిధ అస్త్రశస్త్రములు కలిగిన వాడటండి. కానీ ఆ అస్త్రశస్త్రము ఎక్కడ ఉపయోగించాలి అని తెలిసిన వాడటండి. అందుకే మన రాముడి గురించి చెప్తారు, టాలెంట్ ప్లస్ యాటిట్యూడ్, ఈ రెండు కలిసిన వాడే ఒక ఐడియల్ లీడర్ అవుతారు. ఉత్తి టాలెంట్ ఎంతో మందికి ఉంటుందండి, కానీ మంచి యాటిట్యూడ్ ఉండదు. టాలెంట్ ఉండదండి, యాటిట్యూడ్ బాగుంది. కానీ టాలెంట్ యాటిట్యూడ్ రెండు కలిసి ఉన్నప్పుడే అది కరెక్ట్ లీడర్ అవుతున్నారు. టాలెంట్ ప్లస్ యాటిట్యూడ్ రెండు ఉన్నవారే ఐడియల్ లీడర్. రామచంద్రమూర్తి అలాంటి యాటిట్యూడ్ కలిగిన వారు, దాంతో అలాంటి టాలెంట్స్ కలిగిన వారు. ఇలాంటి రాముడు, ఇలాంటి మంచి కళ్యాణ గుణములు కలిగిన వాడి కంటే మాకు ఇంకెవరు కావాలి? రాముడటండి ఇంత జ్ఞానము కలిగిన, ఇంత ఆచరణ కలిగిన, ఇంత గుణవంతుడైనా సరే వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఉపదేశములు వినేవారటండి. దాని తర్వాత జ్ఞాన వృద్ధుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఉపదేశములు వినేవారటండి. దాని తర్వాత శీల వృద్ధుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఉపదేశములు వినేవారట. ఒకటి వయోవృద్ధులు, రెండు జ్ఞాన వృద్ధులు, జ్ఞానం కలిగిన వారు. దాని తర్వాత శీల వృద్ధులు, మంచి ఆచరణ కలిగిన వారు. వీళ్ళు టాప్ మోస్ట్ అండి. కేవలం జ్ఞానం తెలిసటం గొప్ప విషయం కాదండి, జ్ఞానాన్ని చక్కగా అనుసరించే వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి గొప్ప వ్యక్తిత్వము కలిగిన వారు మనకి ఈ సొసైటీలో చాలా అవసరం. అటువంటి గొప్ప మార్గదర్శకము చూపించే వాళ్ళు మనకి చాలా అవసరం ఈరోజు. అయితే అందరూ కూడా ఆనందంగా ఉన్నారట. రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు మొత్తం ఆ సభలో అందరూ మాట్లాడుకుంటున్నారటండి. మాట్లాడుకుంటూ ఉంటే చక్కగా రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దాము, రామచంద్రమూర్తిని చూడాలి, ఇప్పుడే వెంటనే చూడాలి అని చాలా చాలా ఆనందంగా అందరూ చెప్తే దశరథ మహారాజుకి చాలా ఆనందం వేసిందటండి రామచంద్రమూర్తి యొక్క గుణగణాలన్నీ విని. రాముణ్ణి పిలిపించారట. రామా, నీకు రేపే పట్టాభిషేకము రామా అనంటే రాముడు ఎస్ ఎస్ అనలేదటండి. ఏమీ అనలేదట, ఏమీ ఎక్సైట్మెంట్ కాలేదటండి రామచంద్రమూర్తి. అలానే ఉన్నారట. నాన్నగారు పిలిచి అడిగితే చక్కగా నవ్వుతూ ఉన్నారట. నాన్నగారికి నమస్కారం చేశారట. మళ్ళీ తిరిగి వెళ్ళారట. అయ్యా, మంచిగా నువ్వు చేయవలసిన పనులన్నీ చెయ్యి, చక్కగా ప్రిపేర్ అవ్వు రేపటి రాజ్య పట్టాభిషేకం కోసము అని ఉపదేశం చేసి అనుగ్రహించి వారిని పంపించారట. కానీ దశరథ మహారాజు గారు మాత్రం ఒక ఆలోచనలో పడిపోయారటండి. దశరథ మహారాజు గారి యొక్క ఆశయం రాముణ్ణి యువరాజుగా చూడాలి అని. కానీ అది రియాలిటీలో మేనిఫెస్ట్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా చూస్తున్నారటండి. ఎందుకో తెలుసా అండి, మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రియాలిటీగా వాస్తవంగా అవుతాయి అనంటే మనం చేసిన పనుల బట్టి నిర్భరమై ఉంటుందండి. మనము మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మనం కానీ పని చేస్తే, మన యొక్క ఆచరణ ఉంటే, అప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని రియాలిటీ అవుతాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకొని ఎటువంటి దానికి సంబంధించిన మంచి పనులు చేయకపోతే అది వాస్తవంగా ఎలా మారుతుంది చెప్పండి? అయ్యా, దశరథ మహారాజు గారు ఏం చేశారండి అని అంటే ఏమీ చేయలేదు, అందరికీ రకరకాల వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. జటాయుకు ఒక వరం ఇచ్చారు, కైకమ్మకి వరాలు ఇచ్చారు. ఆయన జీవితంలో జరిగిన ఎపిసోడ్స్ అన్నీ ఆయన గుర్తొస్తున్నాయి అన్నమాట. గుర్తొస్తూ ఇది నిజంగా అవుతుందా 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 రామచంద్రమూర్తికి చెప్పారు, ఎవరిని నమ్మకు, రేపొద్దున పట్టాభిషేకం అయ్యేంత వరకు నీ పట్ల ప్రేమ కలిగిన వారితో మాత్రమే ఉండు, చాలా గొప్ప కార్యం జరగబోతుంది, రామా జాగ్రత్త.
అనౌన్స్మెంట్ చేసేసారండి. తప్పకుండా ప్రజలు మీరు కోరుకున్నట్టే డెమోక్రసీ ప్లస్ మంచి రాజ్య పరిపాలన, ఈ రెండు కాంబినేషన్లోనే మంచి రాజ్యం ఏర్పడుతుంది. జనాలు డెమోక్రసీలో మనందరం ఓటు వేస్తామండి. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. దేశము కోసము, ధర్మం కోసము, మన కోసం మనం ప్రియారిటీ పెట్టుకొని దేశాన్ని, ధర్మాన్ని పక్కన వదిలేయకండి. ఈరోజు మీరు ఆనందంగా ఉంటారేమో, రేపొద్దున మీ పిల్లల్ని ఎవరు చూస్తారు? భావి తరాల కోసము ఆలోచించైనా సరే, ఎవరైతే దేశం కోసం నిజంగా నిలబడతారో, ఎవరైతే ధర్మం కోసం నిజంగా నిలబడతారో వారికి మనము ఆ రాజ్య పరిపాలన శక్తి ఇవ్వాలి. ఒకటి డెమోక్రసీ, రెండు అద్భుతమైన రాజ్య పరిపాలన. ఈ రెండు కాంబినేషన్లో ఉండాలి. దశరథ మహారాజు గారు అందుకే మీటింగ్ని పిలిచారు. అందరిని అడిగారు. అందరూ కూడా మాకు రాముడు కావాలి, రాముడు కావాలి, రాముడు కావాలని చెప్పారు. సరే, ఓకే, రాముడి చేస్తాం తప్పకుండా అని మాట ఇచ్చారు. అయోధ్యవాసులందరికీ ఆనందమే ఆనందం. ఎంత ఆనందం! మా రామచంద్రుడికి పట్టాభిషేకం రేపు అనంటే ఒక్కొక్క వాళ్ళ ఇంట్లలో పెళ్లి జరిగినట్టు, వాళ్ళింట్లో పండగ చేసుకుంటున్నట్టు, వాళ్ళ కుమారుడికే పట్టాభిషేకం చేస్తున్నంత ఆనందపడ్డారట. ఇల్లులంతా శుభ్రం చేసేసి, తోరణాలు కట్టేసి, జెండాలు వేసి, పెద్ద పెద్ద ముగ్గులు వేసి, బాజాభజంత్రీలు, అందరూ నృత్యాలు, అందరూ గానము, కొత్త బట్టలు కొనేసుకుంటున్నారటండి. అందరూ చక్కటి నగలు కొనుక్కుంటున్నారట, పూలమాలలు కడుతున్నారట. రాజ్యం అంతా అంత వైభవంగా ఉందటండి. అంత అద్భుతంగా ఉందట. మొత్తము రాజ్యమంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సుందరంగా ఉన్న ఈ దృశ్యాన్ని చూసి ఒకళ్ళు మాత్రమే బాధపడ్డారట. మంతర బాధపడిందట. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఈ కోలాహలము అనే ఒకరిని అడిగిందట. ఏంటి మీకు తెలియదా ఏమవుతుందో? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం రేపు. అందుకే మేమందరం ఇంత ఆనందంగా ఉన్నాము. మేమందరం గొప్ప ఉత్సవం చేసుకుంటున్నాము. మా ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుతుంది. మా రాముడు సింహాసనం పైన కూర్చోబోతున్నారు అనంటే చాలా బాధేసిందటండి మందరకి. మందర అనుకున్నదట, అయ్యో, ఈ రాముడికి పట్టాభిషేకమా? ఎంత అన్యాయం ఇది! ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను. వాల్మీకి రామాయణ అంతర్గతం కాదు, కానీ ఒకసారి చిన్నప్పుడు రామచంద్రమూర్తి పాపం అందరితో ఆడుకుంటూ ఉంటే, చిన్న మట్టి ముద్దలు ఉంటాయి కదండి, మట్టి ముద్దలు తీసుకొని ఒకళ్ళ పైన ఒకళ్ళు వేసుకుంటూ ఉన్నారట చిన్నపిల్లలందరూ. అయితే ఒక మట్టి ముద్ద తీసి ఈ కూని మంతర పైన పడిందట. ఆ విషయం మనసులో గుర్తుపెట్టేసుకుందటండి మంతర. రాముడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు 24 సంవత్సరాలు రామచంద్రమూర్తికి, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక మట్టి బంతి, మట్టి బాల్, మడ్ బాల్ అంటారు కదండి, అది మంతర పైన వేస్తే దాన్ని గుర్తుపెట్టుకొని మంతర రాముడి యొక్క పట్టాభిషేకం జరగనివ్వను అన్నదట. మీకు ఒక విషయం చెప్తాను. మనకి మెమరీ ఉందండి. బుర్రలో ఒక డిస్క్ ఉంటుంది, దాన్నే జ్ఞాపక శక్తి అంటారు. ఆ జ్ఞాపక శక్తి మన బుర్రలో పెట్టుకోవాలి మనం. ఈ డిస్క్లో ఒక జ్ఞాపక శక్తి, ఒక హార్డ్ డిస్క్ అని మనం అనుకుంటే, ఇక్కడ చూపిస్తున్నారు కదా మనకి హార్డ్ డిస్క్ ఉంది ఇక్కడ. దాంట్లో ఒక చిప్ అనుకోండి, దాంట్లో ఏమి స్టోర్ చేయాలి, ఏమి నిలువ ఉంచకూడదు, దాంట్లో ఏమి పెట్టుకోవాలి, ఏమి పెట్టుకోకూడదు. పాజిటివ్ థింగ్స్, మంచి విషయాలు నిల్వ చేసుకోవాలి. మన జీవితంలో అయిన మంచి సందర్భములన్నీ మనకు తెలిసి ఉండాలి. గుడ్ ఎక్స్పీరియన్సెస్, ఇన్స్పైరింగ్ పీపుల్, మంచి వాళ్ళు మనకి ఎటువంటి మంచి మార్గాన్ని చూపించారు, ఆ మంచి వాళ్ళను మనం మనసులో పెట్టుకోవాలి. రైట్ ఇన్ఫర్మేషన్, యథార్థ సమాచారాన్ని మనం మనసులో పెట్టుకోవాలి.
కానీ దేనికోసం ఉపయోగించకూడదు అని అంటే నెగిటివ్ థింగ్స్, ప్రతికూలమైన విషయముల కోసమని, చెడు అనుభవాలు, పగలు, ద్వేషములు, తప్పుడు సమాచారములు, నెగిటివ్ థింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, గ్రడ్జెస్, రాంగ్ ఇన్ఫర్మేషన్, దీన్ని మన మెమరీలో స్టోర్ చేసుకోకూడదు. మనం మంచి విషయాల కోసం, మంచి విషయాలు గుర్తుండటం కోసం మనము మన మెమరీని యూజ్ చేస్తే అది మనకి మంచి చేస్తుంది. ఎప్పుడైతే మనం చెడు విషయాలు ప్రతి ఒక్కటి, కొంతమంది ఉంటారు ఏ సంవత్సరం, ఏ రోజు, ఏ ముహూర్తాన ఎవడు ఏం మాట అన్నాడు అది కూడా మనసులో పెట్టేసుకుంటారు. ఎందుకండి ఏం సాధిస్తాం మనం? ప్రవచనంలో నిన్నటి రోజున ఏం చెప్పామండి? అలాంటి ప్రశ్నలు ఎందుకండి ప్రభుజీ, వేరేది ఏదన్నా మాట్లాడుకుందాం. కానీ అక్కర్లేని విషయాలు మాత్రం మన బుర్రలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి యూజ్ ద మెమరీ టు స్టోర్ రైట్ థింగ్స్, నాట్ రాంగ్ థింగ్స్. నెగిటివ్ థింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, గ్రడ్జెస్, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా చెత్త డబ్బాలో పడేయాల్సినవి, లాకర్లో పెట్టుకోవాల్సినవి కాదండి. మంతర సంకల్పం తీసుకుంది, కూని కదండి, కర్ర పట్టుకుంది కదండి, కర్ర పట్టుకొని నడిచే స్వభావం కలిగినది కదండి. ఫాస్ట్గా చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయిందటండి కైకమ్మ దగ్గరికి. మన ఆచార్యులు అంటారు రావణాసుడి యొక్క పాపములు మందరికి ఇంధనంగా పనిచేశాయట. వారి యొక్క పాపాలు పెరుగుతూ ఎంత ఫాస్ట్గా రావణ సంహారం జరగాలి అని మందర ఫాస్ట్గా నడిపించేసిందట, కైకమ్మ దగ్గర పంపించేసిందట. మీకు విషయం చెప్తాను, రాజ్యం అంతా బ్రహ్మాండంగా ఆనందము, కోలాహలం, ఉత్సాహములతో ఉండిపోతే రామచంద్రమూర్తి, సీతమ్మ ఇద్దరు ఉపవాసం చేస్తున్నారట. ఉపవాసం చేస్తూ తపస్సు చేస్తున్నారట, ధ్యానం చేస్తున్నారట, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నారటండి సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి ఇద్దరు. గాంభీరంగా, శాంతంగా భగవంతుడు యొక్క నామస్మరణ, ఆ భగవద్ ఆరాధన, వాళ్ళ రాజ్యంలో ఉండే నారాయణుడి యొక్క పూజ చేసుకుంటున్నారట రామచంద్రమూర్తి. మీకు విషయం చెప్తానండి, ఎప్పుడైతే ఒక లీడర్ సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన లీడర్ ఎప్పుడైతే గంభీరంగా, శాంతంగా, తపస్సుతో తను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని కోసమని తాను ప్రిపేర్ అవుతూ తనని తాను సమర్థవంతంగా తయారు చేసుకుంటూ ఉంటారో అప్పుడు వారిని అనుసరించే ప్రజలందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారండి. లీడర్ ఎప్పుడు గంభీరంగా ఉండాలండి. లీడర్ ఎప్పుడు తనని తాను ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎట్లా నా యొక్క బాధ్యతలు నేను మంచిగా నిర్వర్తించాలి. మన సనాతన వైదికమైన ధర్మంలో ఏ ఉత్సవం వచ్చినా ఉపవాసంతో కూడుకొని ఉంటుందండి. ఒక మంచి వ్యక్తి యొక్క కర్తవ్యము తపస్య. కానీ ఈ రోజులలో పాశ్చాత్య సంస్కృతిని మనం అనుసరిస్తూ ఏమి చేసినా సరే పార్టీలు చేయండి, పార్టీ ఇవ్వండి, రకరకాల చెడు పనులన్నీ ఆ పార్టీలలో చేయండి, అందరికీ పాపాన్ని పంచండి. ఎవరైనా పార్టీలలో మేము తప్పు చేయము అని అంటే, నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా, మేమందరం ఇది చేస్తున్నప్పుడు నువ్వెందుకు చెయ్యవు అని వారిని కూడా చెడు మార్గంలో నడిపించండి. ఇలాంటి సంస్కృతి కాదు రామచంద్రమూర్తి యొక్క సంస్కృతి, కాదు సనాతన భారతీయ సంస్కృతి, కాదు సనాతన భారతీయ విధానంలో తపస్సుతో కూడుకున్నది సెలబ్రేషన్ అంటే. గంభీరంగా మన యొక్క బాధ్యతను నిర్వర్తించటంలో ఆనందాన్ని చూసిన సమాజం ఇది. అటువంటి సమాజం మనకు కావాలి. అలాంటి ఆదర్శమైన మూర్తులు మనకి ఈరోజు ప్రపంచంలో కావాలి. అందరూ కూడా చక్కగా ఆనందోత్సాహంతో ఉన్నారట, అందరూ కూడా ఇది చేస్తున్నారట. మంతర అందరినీ చూస్తుందటండి. చూస్తూ వెళ్తూ ఉంటే ఇంకా తన లోపల ఉండే ఈర్ష్య పెరిగిపోతూ ఉందటండి. కైకమ్మ దగ్గరికి వెళ్ళిందట. కైకమ్మ చక్కగా శయనించి ఉన్నదట. వెళ్తూనే కైకమ్మతోటి మాట్లాడుతున్నదట. ఓ కైక, ఏంటి ఇలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నావు ఇక్కడ? నీకు ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలీదా నీకు? ఇన్ని రోజులు నువ్వు ఒక పాముని పోషించావు, ఆ పాము నిన్ను కాటేయబోతుంది. ఎవరంటుందో తెలుసా అండి మంతర? దశరథ మహారాజు గారిని అంటుంది. దశరథుడు నువ్వు ప్రేమ ప్రేమ ప్రేమ, ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు, ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడని ఒక పాముకి పాలు పోసినట్టు పెంచావు.
కానీ ఇప్పుడే ఆ పాము నిన్ను కాటేయబోతుంది. ఆయన నీ ముందు ఒకలాగుంటాడు, నీ వెనకాల ఒకలాగుంటాడు. కైకమ్మ ప్రశాంతంగా ఉందండి. ఏమైంది మంతరా? ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? ఏమైంది చెప్పు నాకు. ఏమైందో తెలీదా? ఏమైందో తెలీదా నీకు? ఎందుకు జనాలందరూ ఆనంద ఉత్సాహంతో ఉన్నారు బయట, నీకు వినిపించట్లేదా, కనిపించట్లేదా? అంటే ఏమైంది అడుగుతున్నాను కదా, ఏమైందో చెప్పు. రాముడున్నాడు కదా, కౌసల్యాపుత్రుడైన రాముడు, ఆయనకి పట్టాభిషేకం అట రేపు అని అంటే కైకమ్మ అన్నదట, అమ్మో ఇంత మంచి వార్త నాకు చెప్పావా? అసలు ఎంత పెద్ద ఉపకారం నాకు చేశావు, ఎంత మంచిదానివి నువ్వు. అసలు ఇన్ దీనికంటే శుభవార్త, నా కొడుకు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతున్నదా అని వెంటనే మెడలో ఉన్న చాలా ఖరీదైన విలువైన నగను ఒకటి తీసి మందరగించిందట. ఏమన్నదండి కైకమ్మ? నా పిల్లవాడైన రామచంద్రమూర్తికి జరిగే పట్టాభిషేకం యొక్క న్యూస్ నువ్వు చెప్పావు. నువ్వు చేసినంత మంచి నాకు జీవితంలో ఇంకెవ్వరు చెయ్యలేదు అని చెప్పిన కైకమ్మ ఎట్లా స్వభావాన్ని మార్చుకుంటుంది. అసూయ ద్వేషము కలిగిన వ్యక్తులతో మనం ఎప్పుడైతే ఉంటామండి, మన జీవితం ఎలా మారిపోతుందో చూద్దాం. కొన్ని క్షణములలో చూద్దాం మన జీవితం ఎలా మారుతుందని. మంతర ఎప్పుడైతే ఈ ఈ విషయాన్ని ఆ, చూసిందో, కైకమ్మ ఆనందపడుతుంది అనే విషయాన్ని చూసిందో, వెంటనే జుట్టు చింపుకుందటండి, తల బాధేసుకుందటండి, కైక ఇచ్చిన నగని తీసి కింద పారేసి ఇరగ్గొట్టేసిందటండి, బట్టలు చింపేసుకుందటండి, గట్టి గట్టిగా అరుస్తూ ఉందటండి. ఏంటి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, నీకంటే పిచ్చి వ్యక్తిని, నీకంటే బుర్రలేని వాళ్ళని ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు నేను. ఎంత పెద్ద కష్టం నీ పైన రాబోతుందో నీకు తెలుసా? నువ్వు నీకే కాదు, నువ్వు భరతుడికి కూడా అన్యాయం చెయ్యబోతున్నావు అని అంటే, ఏం మాట్లాడుతున్నావు? రాముడికి పట్టాభిషేకం జరిగితే భరతుడికి ఎట్లా అన్యాయం అవుతుంది? ఒక్కసారి భరతుడికి కాకుండా రాముడికి పట్టాభిషేకం జరిగితే ఎప్పటికీ జీవితాంతము భరతుడు రాముడికి దాసుడిగా బతకాలి. కేవలం దాసుడిగా బతకటం కాదు, భరతుడి యొక్క శక్తి సంపదలు రాముడికి తెలుసు. ఆయనని అరణ్యానికి పంపించి చంపే ఇచ్చేస్తాడు రామలక్ష్మణులు ఇద్దరు భరతుడిని. నువ్వు ఎంతో గర్వంగా ఇన్ని రోజులు దశరథ మహారాజు గారు నువ్వు చెప్పిన మాటల్లా వింటారు, నీ అందానికి చాలా ఇంప్రెస్ అయిపోయారు, నీ చుట్టే తిరుగుతుంటారు అని ఎన్నోసార్లు నువ్వు కౌసల్యకి అపమానం చేశావు. ఇప్పుడు రాజమాత అయిన కౌసల్య నీ పైన ప్రతీకారాన్ని చూపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి కౌసల్య ఒక కత్తికి సాను పెడుతుంది. ఆ కత్తికి సాను పెట్టి ఆ కత్తిని సిద్ధం చేసింది. ఆ కత్తితో నిన్ను నీ కొడుకుని పొడవబోతుంది. ఏ కత్తి గురించి మాట్లాడుతున్నావు మందరా? ఏ కత్తి ఏంటి? రాముడనే కత్తి. రాముడిని సానబెట్టింది ఇన్ని రోజులు కౌసల్య, ఇప్పుడు నీ పైన ప్రతీకారం చూపించబోతుంది. దశరథుడు నీ ముందు ఏదో నీ మాట వింటుండేవాడిగా, నీకు చాలా ప్రేమ చూపించేవాడిలా ఉంటాడు, కానీ నీకెందుకు చెప్పలేదు? భరతుడు లేని సమయంలో ఎందుకు ఈ పట్టాభిషేకాన్ని పెడుతున్నారు? మీ తండ్రి గారిని ఎందుకు పిలవలేదు మీటింగ్కి? ఇవన్నీ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. కొంతమందికండి భగవంతుడు మంచి వాక్కు శక్తిని ఇస్తారండి. భగవంతుడిచ్చిన వాక్ శక్తిని 10 మందికి మంచి చేయడానికి ఉపయోగించాలి, కానీ వేరే వాళ్ళని చెడు కోరుకుంటూ ఎప్పుడు మనం మాట్లాడకూడదండి. మంతరకి ఎట్లా తన వాక్ శక్తిని ఉపయోగించి వేరే వాళ్ళ మనసులలో విషాన్ని నింపటం ఎలానో తెలుసు మంతరకి. ఒక స్త్రీకి తన స్వాభిమానం, నువ్వు దాసిగా ఉండాలి కౌసల్య దగ్గర, స్వాభిమానం పోయింది. ఒక స్త్రీకి, ఒక తల్లికి తన పిల్లలంటే చాలా ప్రేమ, భరతుడిని చంపేస్తారు, అక్కడ పోయింది. ఒక ఇల్లాలకి తల్లిగారింటంటే చాలా మక్కువ ఉంటుందండి. మందర మీ నాన్నగారిని చంపేస్తారు. జనక మహారాజు గారికి ఇంకా ఈ మీ నాన్నగారికి ఒకవేళ యుద్ధం అవుతే, ఎందుకంటే అవి పక్కపక్కన రాజ్యాలు అనమాట, కైకేయ దేశం ఇంకా మిథిలా దేశం,
ఆ రెండిటికి యుద్ధం అవుతే దశరథుడు ఎవరి పార్టీలో నిలబెడతాడు? తప్పకుండా కొడుకుల యొక్క మామగారైన జనక మహారాజు వైపు నించుంటారు. నువ్వు నీకు ఆపద తెచ్చుకుంటున్నావు, నీ కొడుకుకి ఆపద తెస్తున్నావు, మీ తండ్రికి ఆపద తెస్తున్నావు. అసలు నీలాంటి స్త్రీ ఇంకెవరుండరు. కైకమ్మ అన్నిటిని రిలేట్ చేస్తుంది. అసలు రాముడి లాంటి దుష్టుడికి ఎవరైనా రాజ్య పట్టాభిషేకం చేస్తారా? ఒక స్త్రీని చంపిన రాముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తారా? ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుసా అండి మందర? తాటక గురించి. తాటక అనే రాక్షసి అనే విషయాన్ని పక్కన పెట్టి స్త్రీ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చి అలాంటి వ్యక్తికి రాజ్య పట్టాభిషేకం ఎలా చేస్తారు? ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది కుట్ర. కైకమ్మ మనసు తిరిగిపోయింది, వ్యక్తిత్వము మారిపోయింది. ఓ మంతరా, ఈరోజు నాకు అర్థమైంది నువ్వు నా నిజమైన శ్రేయోభిలాషవని. ఓ మంతరా, ఈరోజు నాకు అర్థమైంది నీ యొక్క గొప్పతనం ఏంటో. ఓ మందరా, ఈరోజు నువ్వు నాకు ఎంత దగ్గరి దానివో నాకు అర్థమైంది. కైకమ్మ ప్రశాంతమైన సరస్సులాగా హాయిగా పడుకున్న కైకమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఒక అంబోతులాగా వచ్చిన ఈ మందర ఆ మంచి ప్రశాంతంగా ఉన్న ఆ సెలయేరులో నుంచి బురద తవ్వి బయటికి తీసుకొచ్చింది. బురద మొత్తం బయటికి తీసుకొచ్చి చల్లుతుంది. కైకమ్మ ఏమన్నదో తెలుసా? ఒక గుడ్డివాడికి ఎలా అయితే కర్ర ఆధారం అవుతుందో నాకు నువ్వు ఆధారం అయ్యి నన్ను నడిపించు. నీకంటే గొప్ప వ్యక్తిత్వము కలిగిన వారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కైకమ్మ అంటుంది, ఓ మంతరా, నువ్వు కూనీవి కదా. కూని ఇక్కడ ఇలా ఉంటుంది, హంచ్ బ్యాక్ అంటారు ఇక్కడ. నీ కూని ఎటువంటిది అని అంటే అదొక అద్భుతమైన మ్యాజిక్ బాక్స్ లాంటిది. దాంట్లో నుంచి నన్ను కాపాడే, నా పిల్లలని కాపాడే, నా తండ్రిని కాపాడే, అయోధ్య నగరానికి కాపాడే ఐడియాస్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి చెప్పు? నువ్వు ఒక మంచి పని చేశావు కైకమ్మ. ఏం మంచి చేశానండి? ఒకసారి నువ్వు దశరథ మహారాజు గారుకి సహాయం చేసి 2 వాగ్దానాలను తీసుకున్నావు. ఆ 2 వాగ్దానాలను దశరథ మహారాజు గారి దగ్గర నుంచి అడుగు. భరతుడికి పట్టాభిషేకం చేయమని చెప్పు, రాముణ్ణి అరణ్యవాసానికి పంపించమని చెప్పు. తప్పకుండా నేను చేస్తాను. ఇవ్వండి, కైకమ్మ యొక్క స్వభావం ఎలా ఉండింది, ఎలా మారిపోయింది. ఇక విషయం చెప్తాను, మన హృదయం అనేది వెన్నలాగా ఉండాలండి. భగవంతుడి యొక్క గుణగణాలు విన్నప్పుడు, భగవంతుడి యొక్క వైభవం విన్నప్పుడు మన హృదయము కరగాలి. కానీ ఎప్పుడైతే మన హృదయం ఇక్కడ మన హార్ట్ చుట్టూ ఒక భయంకరమైన ఒక వలయం, మంతర లాంటి వ్యక్తులు మన మన చుట్టూ మన హృదయాన్ని ప్రభావితం చేసే, మన మనసుని ప్రభావితం చేసే వ్యక్తిత్వము కలిగిన వారు మన చుట్టూ ఉంటే, ఎవరైతే రకరకాల ప్రజల్ప అక్కర్లేని ముచ్చట్లు ఎవరైనా మీకు ఫోన్ చేసి ఇది నీకు తెలుసా అక్కడేమైందో, ఇది నీకు తెలుసా ఇక్కడేమైందో చెప్పండి, మాకు సమయం లేదయ్యా తర్వాత మాట్లాడతాను అని పెట్టేయండి. ఎప్పుడు చూడు వేరే వాళ్ళ యొక్క నింద, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇది ఇక్కడ అలా అయిందట, అక్కడ ఇది ఇలా అయిందట. వేరే వాళ్ళ గురించి ఈర్ష, ద్వేషము, అసూయతో మాట్లాడటం. మంచి సాంగత్యం, బ్యాడ్ అసోసియేషన్, చెడు సాంగత్యము, అసూయ, అపార్థాలు చెప్పటము, ప్రజల్ప చేయటము, గాసిప్, స్పీకింగ్ బ్యాడ్ అబౌట్ అదర్స్, ఎన్వి, బ్యాడ్ అసోసియేషన్, ఇలాంటి మంతర అనే వ్యక్తులు మన చుట్టూంటే భగవంతుడి యొక్క వైభవం ఎంత మనము విన్నా సరే మన హృదయము కరగదు, మన హృదయము కరగదు, మన హృదయము కరగదు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమి ప్రశ్నించుకోవాలో తెలుసా అండి? నా చుట్టూ
మంతరాన్ని లాంటి వ్యక్తులు ఎవరెవరున్నారు? ఎట్లా మనకి తెలుస్తుందండి ఎవరు మన చుట్టూ మంతరలా తిరుగుతున్నారని? ఎవరి యొక్క మాటలు వినటం చేత మన కుటుంబ సభ్యుల పట్ల మనకి ప్రేమ తగ్గుతుందో, ఎవరి మాటలు వినటం చేత ధర్మము పట్ల, భగవంతుడి పట్ల, దైవము పట్ల మనకి ప్రేమ, భక్తి, ఆప్యాయత, అనురాగాలు తగ్గుతాయో, ఎవరు మాటలు విని ఎవరి మాటల వల్ల ప్రభావితం అయ్యి కానీ మనము మంచి పనుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామా, వాళ్ళేమంటారు మన జీవితంలో. వాళ్ళ యొక్క సాంగత్యం ఎప్పుడైతే మనం పక్కన పెడతామో మనం జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు, మనం అనుకున్నదాన్ని సాధించవచ్చు. ఇందాక అన్నది కదండి, కర్రల గుడ్డివాడిని ఎలా అయితే నడిపిస్తారో అలా నడిపించండి అని. మంతర చెప్తుంది, కైకమ్మా ఇప్పుడు కోప భవనానికి వెళ్ళు, దశరథుడు వస్తాడు నీ కోసమని ఆయనని ఎమోషనల్గా వీక్ చెయ్యి. ఎప్పుడైతే ఎమోషనల్గా వీక్ అవుతాడో ఆయన ఏమి ఇస్తా అన్నా, నగలిస్తా అన్నా, పెద్ద పెద్ద వజ్ర వైడూర్య మాణిక్యములు ఇస్తానన్నా, ఏమి ఇస్తానన్నా దశరథుడు గురి మాటలు వినకు. నువ్వు ఏవైతే 2 కోరికలు అడగాలో, భరతుడికి రాజ్య పట్టాభిషేకం, రామచంద్రమూర్తిని 14 సంవత్సరాల అరణ్యవాసం, ఇది అడిగేంత వరకు నువ్వు కదలకూడదు అక్కడి నుంచి. కైకమ్మ వెళ్ళిపోయింది, కోపభవనంలో పడుకుందట. కోపభవనం అంటే ఏంటో తెలుసా అండి? రాజుల దగ్గర ప్రతి పనికి ఒక భవనం ఉండేది. సంగీతం వినడానికి ఒక భవనం, ఆరాధన చేయడానికి ఒక భవనం, ప్రసాదం తినడానికి ఒక భవనం, రాణులు ఉండడానికి ఒక భవనం, రాజులు ఉండడానికి ఒక భవనం, కోపం చూపించాలంటే ఒక భవనం ఉండేదట. ఆ రూములో ఉన్నారంటే కోపంతో ఉన్నారు అని అర్థం అన్నమాట. అక్కడికి వెళ్ళు అని అంటే, అబ్బా అసలు ఎలాంటి ఐడియాలు ఇచ్చావు అసలు నువ్వు, మంతరా నువ్వు ఎంత మంచిదానివి అని అంటే, కైకమ్మ అన్నదట, భరతుడు రాజయ్యాక నీకు కూని ఉంది కదా, కూనీకి అలంకరించడానికి బంగారు నగలు చేయించి నీ కూనీని అలంకరిస్తా. మన రాజ్యంలో ఉండే కూనీలందరికీ కూడా నిన్ను రాణిని చేస్తా అంటే, మందర కూని అంటుందట, అబ్బా అసలు నీకంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరమ్మా కైకమ్మ. కైకమ్మ అంటుందట, నీకంటే గొప్ప వ్యక్తులు ఎవరు లేరమ్మా అని మంథర అంటుందట. ఒకసారట ఒక గాడిద ఒక ఒంటె వివాహానికి వెళ్ళిందట. ఒంటెని చూసి గాడిద అంటుందట, అబ్బో ఎంత అందంగా ఉన్నది, అసలు ఎంత అందంగా ఉన్నావని ఒంటెని అంటుందట. అయితే ఆ ఒంటె గాడిదని అంటుందట, అసలు నీ వాయిస్ ఎంత బాగుంది, అసలు నీ గొంతు ఎంత బాగుందని ఒంటె గాడిదని అంటుందట. ఇట్లా ఈ ప్రపంచంలో ఉండే జనాలు ఒకళ్ళ మధ్యలో ఆశించి లావాదేవీల కోసము ఒంటెకి గొప్పతనాన్ని, అందాన్ని అంటగట్టి, గాడిదకి మంచి గొంతున అంటగట్టి లావాదేవీలు చేస్తారు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. కైకమ్మ వెళ్ళింది, కోపభవనంలో పడుకుంది, పూలన్నీ జుట్టులోంచి తీసి చింపి మొత్తం అన్ని చోట్ల పడేసిందట. జుట్టు విరబోసుకున్నదట. నగలు, ఆభరణాలన్నీ కూడా కింద వేసి పారేస్తే ఆ బంగారపు ఆభరణాలన్నీ కూడా చిన్ని చిన్ని పీసెస్ అయిపోయి కింద పడిపోయాయట. ఎక్కడి వస్తువులు అక్కడ పడిపోయి, ఎక్కడ వస్తువులు అక్కడ విచలితం అయిపోయి ఉన్నాయట. ఒక బంగారు తీగ భూమిపైన పడుకున్నట్టుగా అక్కడికి వచ్చి పడుకున్నదట. దశరథ మహారాజు గారు వచ్చారు. కైకమ్మకి తెలుసు వస్తాడు తప్పకుండా దశరథుడు నా దగ్గరికి. కైకని చూశారు. చూడంగానే అర్థమైపోయింది ఏమో అయింది కైకమ్మకి. ఓ కైక అంటే ఇలా ఇలా పడుకున్నా, ఇలా తిరిగిపోయి, ఏమైందమ్మా, నీకేమైనా చెయ్యాలా, నేను ఏదైనా ఆరోగ్యం బాలేదా, వైద్యుడిని పిలవమంటావా, ఎవరినైనా, నీకు ఏ కోరిక ఉందో చెప్పు, ఆ కోరికను నెరవేరుస్తాను, ఎవరైనా పేదవాడిని ధనికుడిని చేయమంటావా, లేదా ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వమంటావా, ఎవరైనా నిన్ను బాధ పెట్టారా వారికి నేను శిక్ష ఇవ్వమంటావా, నువ్వు ఏం అడిగినా సరే నేను ఇస్తాను. మొన్న అనుకున్నాం కదండి, ముహ్ మే జవాన్తో సబ్కా హోతా హై,
पर वो कमाल करता है जो उसको संभाल के रखता है. మళ్ళీ దశరథుడు, నేను గంధర్వులను పిలుస్తున్నాను, యక్షులను పిలుస్తున్నాను, చానరులను పిలుస్తున్నాను, దేవతలను పిలుస్తున్నాను, అగ్నిని పిలుస్తున్నాను, అందరు వచ్చి సాక్షిగా ఇక్కడ నించోండి, కైకమ్మ ఏం అడిగితే అది నేను ఇస్తాను. వెంటనే కైక లేచింది, దశరథుడి వైపు తిరిగింది. ఏది అడిగితే అది ఇస్తావా అంటే, నీ పైన నేను ప్రాణంగా ప్రేమించే రామచంద్రుడి పైన ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఏది అడిగినా అది ఇస్తాను. చాలా సంతోషం, 14 సంవత్సరాలు రాముడికి అరణ్యవాసానికి పంపించు, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యి. అంతే. ఒక్కసారి హార్ట్ గుండెని పట్టేసుకున్నాడు దశరథ మహారాజు. హఠాత్తుగా కింద పడిపోయాడు. కైక లేచింది. మీరు చూడండి ఎంత విచిత్రమో. ఇంతకుముందు కైక పడుకున్నది, భూమిపైన ఉన్నది, దశరథుడు నించుని ఉన్నాడు. ఈ విషయం వినంగానే దశరథుడు పైన పడ్డాడు, కైక లేచి నించుంది. ఏంటమ్మా ఏం అడుగుతున్నావో నీకు తెలుసా? మాటని రావట్లేదు దశరథ మహారాజు గారికి. గొంతంతా ఎండికపోయినట్టు అయిపోయింది. అసలు ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకో, అసలు ఇలా కూడా అనలేకపోతున్నారు దశరథ మహారాజు గారు. అమ్మా ఏమంటున్నావు నువ్వు? రామచంద్రమూర్తికి అరణ్యవాసమా? భరతుడికి పట్టాభిషేకమా? అసలు భరతుడు ఒప్పుకుంటాడా? భరతుడికి ఇస్తానన్నా సరే రాముడు ఉండంగా అసలు భరతుడు పట్టాభిషేకం చేసుకోడు. ఆయనకు అన్నయ్య అంటే అంత ప్రేమ. రాముడికి పట్టాభిషేకం ఎందుకమ్మా? కావాలంటే భరతుడికి నేను ఇచ్చేస్తా, కానీ రాముణ్ణి అరణ్యానికి మాత్రం వెళ్ళమనకు. మీరు చూడండి, 10 రోజులు విశ్వామిత్రుల వారు తీసుకెళ్తేనంటేనే దశరథ మహారాజు గారి యొక్క పరిస్థితి ఏమైపోయింది. 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి అన్న మాట విని దశరథుడు ఎలాంటి భావనలో ఉండుంటారు. కైకమ్మ ఒక చిన్న ఇంచు కూడా కదలలేదండి. ఎట్లా నించుందో అలా నించుందండి. నథింగ్ డూయింగ్. నువ్విచ్చిన ప్రతిజ్ఞను నెరవేర్చు, లేకపోతే ప్రపంచానికి నువ్వేం చెప్పుకుంటావు? నేనేమన్నా నీ ప్రాణాన్ని అడుగుతున్నానా? నేనేమన్నా నీ మాంసాన్ని అడుగుతున్నానా? నీ పూర్వీకులు శిబి చక్రవర్తి మాంసాన్ని తీసి ఇవ్వలేదా? తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవ్వలేదా? కానీ కైకమ్మ మాంసము ప్రాణమే అడుగుతుందండి. రామచంద్రమూర్తి ప్రాణము దశరథ మహారాజు గారికి. ఆయన పిల్లవాడంటే ఆయన యొక్క మాంసమే, ఆయన యొక్క స్వరూపమే. ఆయన పుత్రుడు ఎప్పుడు తండ్రి యొక్క స్వరూపం. సకల ప్రాణాలను అడుగుతుంది కైకమ్మ. ఏం చెప్పి మొక్కం చూయిస్తావు రేపొద్దున? ఒక ఆడదానికి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేని చెత్తగాని వాడివని చెప్పుకొని తిరుగుతావా? 2 చిన్న కోరికలు అడుగుతున్నాను, అది తీర్చిపెట్టు. దశరథ మహారాజు గారు ఇలా నేలపైన పడుకున్న వాళ్ళు, కైకమ్మ ఇంత కూడా బెండవ్వకుండా అలా మాట్లాడుతుంటే కైకమ్మ పాదాలు 2 పట్టుకున్నారటండి దశరథ మహారాజు. అమ్మ నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, నీ పాదాలని ఆశ్రయించి అడుగుతున్న, రామచంద్రమూర్తికి మాత్రం అరణ్యవాసానికి వెళ్ళాలి అని అడగకు. ఇంకా నీకు ఏమి కావాలన్నా నేను చేస్తాను, మా రాముణ్ణి మాత్రం నాకు దూరం చెయ్యకు. నా ప్రాణము రామచంద్రుడు, నా ప్రాణమే కాదమ్మా, మొత్తం అయోధ్య వాసులందరి ప్రాణము రామచంద్రుడమ్మా. దశరథ మహారాజు గారి యొక్క శిరస్సు ఇలా పాదాల పైన ఉంది కదండి, దాన్ని ఇలా నెట్టేసిందట దూరానికి నెట్టేసి పక్కకెళ్ళి నించుందట కైకమ్మ. ఇటు దశరథ మహారాజు గారు ఇక్కడ నిల్చున్నారు, కైకమ్మ అక్కడ నిల్చుంది. ఆయన అడుగుతూనే ఉన్నారు, ప్రాధేయపడుతున్నారు. కైక మాత్రం ఇంచు కూడా కదలలేదటండి, ఇంచు కూడా కదలలేదట. శరీరము కదలలేదట, మనసు కూడా కదలలేదట. అలానే బతిమలాడుతున్నారట అండి. ఒక ఇంట్లో ఉండటం గొప్పతనం కాదండి, ఒకళ్ళు ఇంకొక మనస్సులో ఉండటం గొప్పతనం. దశరథ మహారాజు గారు ఒక నీడ్స్ వేరైపోయాయి. ఇప్పుడు
కైకమ్మ యొక్క నీడ్స్ వేరైపోయాయి. ఇంతకుముందు దశరథ మహారాజు, కైకమ్మ, కౌసల్యమ్మ, సుమిత్రమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, మంత్రులు, గురువులు, అయోధ్యవాసులు అందరికీ ఒకటే ఒక ప్రాణం రాము. కానీ మంతర అనే ఒక దుష్ట సాంగత్యం వల్ల రాజ్యం అంతా ఒకవైపు అయిపోయింది, కైకమ్మ ఒకవైపు అయిపోయింది. రాత్రంతా బ్రతిమలాడుతున్నారు దశరథ మహారాజు గారు. కైకమ్మ ఏం మాట్లాడలేదట. మరుసటి రోజు ప్రొద్దున బాజా భజంత్రీలు మనకి భగవంతుడిని మేల్కొల్పుతారు, వీణ వాయిస్తూ మంగళ వాయిద్యాలతో. అట్లా రాజుల్ని కూడా మేల్కొల్పేవారట. సరే, రాజుగారు తెల్లవారుజామునైంది కదా, రాజుగారిని మేల్కొల్పుదామని ఆ మ్యూజిషియన్స్ వచ్చేసరికి దశరథ మహారాజు అరిచారట వారి పైన, ఇక్కడ నుంచి వెళ్ళండి, ఇక్కడ రాకండి, ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనకి నచ్చిన వస్తువే మనం ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, మనం బాధలో ఉన్నప్పుడు ఇంకోలాగుంటుంది. రోజు ఆనందాన్ని ఇచ్చిన ఆ మంచి మంగళ వాయిద్యములే ఈరోజు దశరథ మహారాజు గారు వినలేకపోయారట. సుమంతుని రమ్మనండి, మినిస్టర్ని రమ్మనండి అనగానే ఆయన వచ్చారట. ఆయన వచ్చి, అయ్యా ఏం చేయమంటారు, రాముణ్ణి తీసుకునిరా అనంటే ఈయన బయలుదేరారట. చూశారు, ఏదో నడుస్తుంది ఇక్కడ, మొత్తం పరిశీలన చేశారు, సంథింగ్ ఈజ్ నాట్ రైట్. బయలుదేరారు, రాముల వారి దగ్గరికి వెళ్ళారు. రామచంద్రమూర్తి సీతమ్మతో ఉన్నారట అండి. సీతమ్మతో ఉన్నారట. రామచంద్రమూర్తి ఒక చక్కటి మాల ధరించారట. సీతమ్మ తల్లితో కూర్చొని మాట్లాడుతున్నారట. సుమంతుడు వచ్చాడు, అయ్యా అమ్మ నాన్న కైకమ్మ దశరథ మహారాజు గారు ఇద్దరు ఉన్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, రామచంద్రమూర్తిని మిమ్మల్ని పిలుస్తున్నారు అనంటే రాముడు ఆనందంతో పైకి లేచారట. పైకి లేచి సుమంతుడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి వెనకాల వచ్చిందట. వస్తే, సీత మన అమ్మా నాన్న పిలుస్తున్నారు అంటే మన గురించి ఏదో మంచి ఆలోచించి మనకేదో మంచి చెయ్యాలి, ఆ మంచిని చెప్పటం కోసం పిలుస్తున్నారు, కాబట్టి నేను ఇప్పుడే వెళ్తాను. వెళ్తూ వెళ్తూ తన మెడలో వేసుకున్న చక్కటి పుష్పహారాన్ని తీసి మెడలో వేశారట. సీతమ్మ తల్లి మెడలో వేశారట. సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడలేదట, కానీ చూపులతో ఒక ఇమాజినరీ హారాన్ని చేసి రామచంద్రమూర్తి యొక్క వక్షస్థలంలో వేసిందట. రాముడికి సీతమ్మ తల్లికి మాటలు తక్కువ ఉండేదటండి, కానీ ప్రేమ చాలా ఎక్కువ ఉండేదట. దీనిలో అంతరార్థం ఏంటో తెలుసా? ఇలా మాల పుష్పమాల వేయటంలో అంతరార్థం రామచంద్రమూర్తి, నేను ఇప్పుడు వెళ్తున్నాను కదమ్మా సీత, నేను వచ్చేసరికి నీకు పువ్వులు ఆకులు తప్ప నా దగ్గర ఇంకేం ఉండవు ఇవ్వడానికి. ఎందుకంటే అరణ్యవాసానికి వెళ్ళాల్సిన విషయం రామచంద్రమూర్తికి తెలుసు. ఒక రకమైన భావన, పువ్వులు ఆకులు తప్ప నా దగ్గర ఇంకేమి లేదు వచ్చేసరికి. అందుకే సూచనగా ఒక పూలమాల వేశారట సీతమ్మ తల్లి వక్షస్థలంలో. సీతమ్మ తల్లి కూడా ఒక మాల వేసిందటండి, చూపులతోటే మాల చేసి ఇమాజినరీ మాల రామచంద్రమూర్తికి వేసిందట. అయ్యా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటే నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంటాను. మాటలు కాదండి ముఖ్యం, మనస్సుని అర్థం చేసుకోవటం ముఖ్యం. లోకంలో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారేమో అండి, కానీ కనెక్షన్ స్కిల్స్ ఎవరు నేర్పించారండి, రామాయణం తప్ప. ఒకళ్ళతో ఒకళ్ళు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఎలా పెంచుకోవాలి, రామాయణం నేర్పిస్తుందండి. ఎన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినా సరే కనెక్షన్ లేకపోయేసరికి ఏమి చెప్పండి, దాని యొక్క అర్థం ఏముందండి? ఒకరి మనసుని ఎలా గౌరవించాలి, ఒక మనసుని ఎలా తెలుసుకోవాలి, గంటలు తరబడి. మేము ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న రోజులలో జనాలందరూ రాత్రులల్లా మాట్లాడుతుండేవాళ్ళు. మేము అనేవాళ్ళం, ఒరే మీకు ఎందుకురా ఇంత మాటలు ఎలా వస్తాయిరా అంటే మాతో అనేవారు అనమాట, ప్రేమలో ఉంటేనే తెలుస్తుంది ఇన్ని మాటలు ఎలా వస్తాయి అని. మేము భగవంతుడికి నమస్కారం చేసుకుని, తండ్రి ఎప్పుడు ఇలాంటి మోసంలో మాత్రం పడకూడదయ్యా, ఎన్నడైనా ప్రేమిస్తే నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించకూడదు.
వారు పడే పాట్లు చూసి మేము అనుకునే వాళ్ళం, అయ్యో ఇదా ప్రేమ అంటే. ఆ? సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తి పట్లుండే ప్రేమ ఎటువంటిది, రామ భక్తులకి రాముడి పట్లుండే ప్రేమ, రాముడికి తన భక్తుల పట్లుండే ప్రేమ ముందు ఈ భౌతికమైన ప్రేమ ఏమాత్రం. సుమంతుడితో పాటు రాముడు, రాముడితో పాటు లక్ష్మణస్వామి బయలుదేరారట. రథంలో తీసుకొస్తున్నారట. అందరూ ఆనందంగా, కోలాహలంగా, ఉత్సాహంగా అందరూ ఉన్నారట అండి. భవనానికి చేరుకున్నారు. రాముడు ప్రవేశించారు. రాముడు ఎప్పుడు కూడా పెద్దల దగ్గర వినయంగా ఉంటారు. తల కొద్దిగా దించి ఇలా వినయంతో మాట్లాడతారట. పెద్దల ముందు ఎప్పుడు ఇలా తలెత్తుకొని మాట్లాడేవారు కాదటండి రామచంద్రమూర్తి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూశారు. దశరథుడు అలా పడుకున్నారు అటువైపు ఇట్లా తిరిగి. రాముడికి ముఖం కూడా చూపించలేకపోయారండి దశరథుడు. అమ్మా, నాన్న, ఏమైంది? నాన్నగారికి ఏమన్నా అనారోగ్యమా అని అంటే, ఏం లేదు, ఆయన ఒక విషయం చెప్పాలని మిమ్మల్ని రమ్మన్నారు. మీ నాన్నగారికి 2 కోరికలు ఉన్నాయి. అమ్మా, తప్పకుండా తీరుస్తానమ్మా. కానీ మా నాన్నగారికి ఏమైందమ్మా? ఏదైనా బాధలో ఉన్నారా? నేను నాన్నకి ఆనందాన్నైనా ఇవ్వలేకపోతానేమో, కానీ బాధని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయగలుగుతానమ్మా. ఏమైంది అంటే, చెప్తున్నాను కదా, 2 కోరికలు ఉన్నాయి. భరతుణ్ణి ఈ రాజ్యానికి పట్టాభిషేకుని చేయాలి. భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి. అంతేనా అమ్మా? తప్పకుండా అమ్మా, వెళ్తాను అరణ్యవాసానికి. అంతెందుకమ్మా, భరతుడికి నేనే పిలిచి చేస్తానమ్మా రాజ్య పట్టాభిషేకం. భరతుడిని రమ్మందాం, మనం కలిసి చేద్దామమ్మా భరతుడికి రాజ్య పట్టాభిషేకం. నువ్వెవ్వరిని చేయాల్సిన అవసరం లేదు, నువ్వెవ్వరిని పిలవాల్సిన అవసరం లేదు. నీకు చెప్పినంత వరకు చెయ్యి చాలు. భరతుడికి మేము రాజ్య పట్టాభిషేకం చేస్తా, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళు. సరే అమ్మా, తప్పకుండా వెళ్తానమ్మా. నాన్నగారు నాన్నగారు ఎందుకమ్మా ఇలా ఉన్నారు అంటే, ఏం లేదు, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియలేక ఆయన అలా కంగారు పడుతున్నారు. నన్ను చెప్పమన్నారు, అందుకే నేను నీకు చెప్తున్నాను. నువ్వు ఈ రాజ్యం నుంచి వెళ్ళేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టారట మీ నాన్నగారు అంటే, దశరథుడు లోపల నుంచి కుమిలిపోతున్నాడు. అయ్యో, రాముడిని ఎంత బాధ పెట్టేస్తుంది కైకమ్మ, ఎన్ని మాటలు అంటుంది. ఆ రాత్రంతా నన్ను బాధ పెట్టింది, ఇప్పుడు రాముడిని బాధ పెడుతుంది. రామచంద్రమూర్తి అని, సరే అమ్మా నేను వెళ్తాను, నాకే నాన్నగారు కాదమ్మా, నువ్వు చెప్పినా నేను వెళ్తానమ్మా. నాన్నగారు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు చెప్పినా నేను వెళ్తాను కదా. కానీ ఒక్కసారి మా నాన్నని చూస్తానమ్మా నేను, ఏమైందో ఆయనకి. దశరథ మహారాజు గారి గురించి అడుగుతుంటే, కైకమ్మ, బయలుదేరు ఫస్ట్ నువ్వు, మీ నాన్నని మేము చూసుకుంటాం, ఆయన బాగానే ఉంటారు, నువ్వెళ్ళు. ఒక గుర్రాన్ని ఒక లాఠీ పెట్టి ఎలా అయితే కొడతారో అలా కైకమ్మ మాటలలో నడుస్తున్నాయట. కొంతమంది మాట్లాడతారండి, ఆ మాటలు వింటే చాలు మనిషి మొత్తము విరిగిపోతారు. అలా మాటలు, అంత షార్ప్ మాటలు మాట్లాడుతుంటారు. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా, ఎవరితో, చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే, మర్యాదగా మనం మాట్లాడుతున్నామా లేదా, భగవంతుడు ప్రతి ఒక్కటి చూస్తాడండి. కాబట్టి మాటలు జాగ్రత్తగా మనం రానివ్వాలి. మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా మర్యాద, పెద్దవాళ్ళైనా మర్యాద, అందరికీ మర్యాద ముఖ్యం. ఎవరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. మా రామచంద్రమూర్తి ఎందుకు సుబినామి రాముడు, ఎందుకు రామాయణం మనం ఈరోజు కూడా వింటున్నాము అని అంటే, కైకమ్మ రాముడు రాముడికి ఏదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు అనుక అనుకున్నదండి. 14 సంవత్సరాలు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి అని అంటే, రాముడు అన్నాడట, అమ్మ మాకు ఎన్నో రోజుల నుంచి ఆశ అమ్మ, ఇలా అరణ్యానికి వెళ్ళి ఋషులతో, మునులతో, యోగులతో గడపాలని, వాళ్ళ ఆశ్రమాలు సందర్శించాలని. అరే, మంచి అవకాశము మాకు ఇలా లభించింది అని అన్నాడు. ఎంత గొప్ప మహానుభావుడండి రామచంద్రమూర్తి. ఎంత వ్యక్తిత్వం అండి రామచంద్రమూర్తిది. ఎంత గొప్ప స్వభావం అండి.
ఇంత చెడు వార్త ఒక్క రోజు ముందు అయోధ్య నగరానికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తాను అని చెప్పిన తండ్రి మరుసటి రోజు ప్రొద్దున నువ్వు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళు అనంటే నవ్వడానికి దమ్ము కావాలి. దాన్ని అంతే ఆనందంగా స్వాగతించి తమ మంచి కోసము జరిగింది అని నమ్మడానికి ఒక గొప్ప వ్యక్తిత్వము కావాలి. అది మన రాముడిలో ఉంది. పద్నాలుగు సంవత్సరాలు చక్కగా ఋషులతో మునులతో యోగులతో గడుపుతానన్నాడు. చాలా సంతోషం అమ్మ. మీ ఆశీర్వచనములు ఎప్పుడూ మా పైన ఉంచండి. తండ్రి గారి యొక్క పాదాలకు నమస్కారం చేస్తుంది. దశరథ మహారాజు దుఃఖము పొంగి పొర్లుతుంది. కైకమ్మ పాదాలకు నమస్కారం చేశారు. బయటికి వస్తున్నాడు రామచంద్రమూర్తి. బయట లక్ష్మణస్వామి ధనస్సు బాణం పట్టుకొని కోపంతో ఊగిపోతున్నారు లక్ష్మణస్వామి. అన్నా నాకొక్క మాట చెప్పన్నా, ఈ పని చేసిన వాళ్ళని ఒక్క నిమిషము కూడా బ్రతకనివ్వను. రాముడు ఏమీ మాట్లాడలేదటండి. సూర్యుడి వైపు చూశారట రామచంద్రమూర్తి. ఎందుకు సూర్యుడి వైపు చూశారో తెలుసా అండి? రాముడి యొక్క మనసులో ఉండే భావన, సూర్యుడు చూడండి సర్వత్ర సర్వత్ర ప్రకాశం ఇస్తుందండి. రాముడు అనుకున్నాడట, ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసము అనే నెపంతో నేను సర్వత్రా నా యొక్క కృపను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు కేవలం అయోధ్య నగరానికి మాత్రమే నేను సీమితం అయిపోయాను. కానీ రేపు నేను ఎన్నో రాజ్యాలు వెళ్ళగలుగుతాను, ఎంతో మంది భక్తుల్ని కలవగలుగుతాను, ఎంతో మహానుభావుల సేవ చేసుకోగలుగుతాను, ఎంతో మంచి విషయాలు సూర్యుడు సర్వత్ర ఎట్లయితే తమ కాంతిని ఇస్తారో నేను కూడా అలా సర్వత్ర భ్రమణ చేసి మంచి మంచి నేర్చుకొని మంచి చేసే ఒక అవకాశము నాకు వచ్చింది అని అన్నాడటండి రామచంద్రమూర్తి. ఏమి వ్యక్తిత్వం! నవ్వు, చిరునవ్వు. ఎంతైతే చిరునవ్వుతో పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు రాముడున్నాడో అంతకంటే పెద్ద చిరునవ్వుతో అరణ్యవాసానికి వెళ్ళాలన్నప్పుడు కూడా రాముడున్నాడట. అది మా రామచంద్రమూర్తి అంటే. కైకమ్మని ఒక్క విషయం మాత్రం అడిగారట, నేను మా తల్లిగారిని కలవచ్చా? సీత దగ్గరికి వెళ్ళాలి. నేను ఇద్దరికి సమాధానం చెప్పాలి నా జీవితంలో. నా తల్లి కౌసల్యమ్మకి, నా భార్య సీతమ్మకి. రామచంద్రమూర్తి యొక్క గొప్ప వ్యక్తిత్వం చూడండి. అటు తల్లి ఇటు భార్య ఇద్దరికి గౌరవం. రామచంద్రమూర్తి యొక్క ప్రేమ ఇద్దరి పట్ల, బాధ్యత ఇద్దరి పట్ల. అసలు ఎంతసేపని మనం మాట్లాడుకోగలుగుతాం రాముడి యొక్క గుణగానాలండి? ఎన్ని గంటలని మనం గంటలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, జీవితాలు కేవలం రాముడి గురించి మాట్లాడుకున్నా సరిపోదు. జన్మాంతరాలు రాముడి యొక్క వైభవం మనం చెప్పుకోవాలి. అంత వైభవం రాముడు. కౌసల్యమ్మ దగ్గరికి వెళ్ళాడు. కౌసల్యమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని నిర్దేశించారమ్మా. నేను అరణ్యవాసానికి వెళ్ళొస్తా. కౌసల్యమ్మ ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతుందండి? ఇంత పెద్దగా పెంచిన పిల్లవాడిని, అల్లారు ముద్దుగా పెంచిన పిల్లవాడిని ఈ రోజా రామ చూడడానికి నేనున్నది? ఈరోజు చూడ్డానిక? రామచంద్ర, ఒక విషయం చెప్తున్నాను. తండ్రి మాట కంటే తల్లి మాట గొప్పది. నా మాట విను, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మా, నీ మాట కూడా వింటాను, తండ్రి మాట కూడా వింటాను. తండ్రికి ఆల్రెడీ వాగ్దానం చేసి వచ్చా, 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్తానని. అరణ్యవాసం వెళ్ళేసి వచ్చాక నీ మాట వింటానమ్మా, నీతోటే ఎప్పుడు ఉంటానమ్మా. నన్ను ఇప్పుడు వెళ్ళని. ప్రపంచంలో ఒక ప్రశ్న అడుగుతుంటారు కదండి, రాముడు మాంసము తిన్నాడా, రాముడు మాంసము తిన్నాడా? ఇప్పుడు ఒక శ్లోకం మనం చదువుతాం, ఆ శ్లోకమే ప్రమాణము.
రాముడు మాంసము తిన్నాడా లేదా? చూస్తారా శ్లోకము? రాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. నేను 14 సంవత్సరములు ఫల మూలను మాత్రమే స్వీకరించి నేను అరణ్యవాసంలో ఉంటాను. శ్లోకము స్క్రీన్ పైన చూపిస్తారు మన భక్తులు. చతుర్దశ హి వర్షాణి వత్సామి విజనే వనే కందమూల ఫలైర్జీవన్ హిత్వా ముని వదామిషం. చతుర్దశై వర్షాణి కందమూల కందమూల ఫలేర్ జీవన్. నేను 14 సంవత్సరాలు కందమూల ఫలములు స్వీకరిస్తూ జీవిస్తాను. మనందరికీ తెలుసండి, రాముడి యొక్క మాట, రాముడి యొక్క బాణము, రాముడు ఏకపత్ని వ్రతము, ఈ 3 ఎప్పుడు ఆయన జవదాటడు. అలాంటిది తల్లి ముందు చేసిన ఒక ప్రతిజ్ఞ, 14 సంవత్సరాలు కంద మూల ఫలములు మాత్రమే నేను తిని జీవిస్తాను అన్న ప్రతిజ్ఞని మార్చి మాంసం ఎలా తినగలుగుతాడు రాముడు? క్షత్రియుడండి, అందుకోసం తిన్నారండి. క్షత్రియుడికైతే చాలా మంది వివాహం కూడా చేసుకోవచ్చు తన తండ్రి గారిలా. రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతం చెయ్యలేదా? జీవహింస చేయకపోతే పౌరుషం ఎలా వస్తుంది? నువ్వేమైనా యుద్ధం చేస్తున్నావా? నువ్వేమైనా ధర్మం కోసం పోరాడుతున్నావా? నువ్వేమైనా ఛత్రపతి శివాజీ మహారాజుగా స్వరాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నావా? ఛత్రపతి సంభాజీ మహారాజుగా ఎన్ని చిత్ర హింసలు పెడుతున్నా సరే అలా అలా నించొని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ తల వంచని స్వభావం కలిగిన వాడివా? నీకు ఏం పౌరుషం ఉందని నీకు కావాలి? జీవహింస ఎందుకు అనవసరం? రామచంద్రమూర్తి సరే, నువ్వేం పని చేస్తావో పక్కన పెట్టు. రాముడి పేరు పాడు చేయకు కనీసం. రాముడి పేరు చెప్పుకుంటూ తప్పు చేయకు కనీసం. కాబట్టి ఇది ప్రమాణం. రాముడి యొక్క మనస్తత్వము, రాముడి యొక్క విశేషములు సామాన్యమైనవి కాదండి. పక్కన లక్ష్మణస్వామి, ఇంకా ఆయన కోపం తగ్గదనమాట తొందరగా. లక్ష్మణస్వామి ఇలా 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 ఇంకా కోపంతో రగిలిపోతున్నారు. అన్నయ్య, ఒక్క మాట అన్నయ్య, దశరథ మహారాజు గారిని కూడా పక్కన పెట్టేస్తాము. నువ్వు రాజ్యానికి అర్హుడైన వ్యక్తివన్నయ్య. నీ పైన ఎవరో కుట్ర చేశారన్నయ్య. ఒక్క మాట చెప్పన్నయ్య. రాముడు ఒకటే మాట చెప్పారు, నేను అరణ్యవాసానికి వెళ్ళటం తథ్యం. అంతే, ఇంకా లక్ష్మణుడు మాట్లాడలే. కౌసల్యమ్మకి, అమ్మా నేను వెళ్ళొస్తా, 14 సంవత్సరాల తర్వాత నీ దగ్గర తిరిగి వస్తానమ్మా. కౌసల్యమ్మ రామచంద్రమూర్తికి దిష్టి తీసిందండి. మనం అంటాం కదా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి అని. అట్లా నానా ఎవ్వరి వల్ల నీకు ఆపద కలగకుండా ఉండుగాక, నువ్వు జాగ్రత్తగా ఉండుగాక, నీకేం ఆపదలు రాకుండుగాక అని కొన్ని మూలికలు తీసి రామచంద్రమూర్తి యొక్క చేతికి కట్టిందండి కౌసల్యమ్మ. కౌసల్యమ్మ పాదాలు పైన రామచంద్రమూర్తి పడ్డారట. ఆయన యొక్క నేత్రముల నుంచి కారుతున్న కళ్ళ నీళ్లతో కౌసల్యమ్మ పాదాలు కడిగాడట రామచంద్రమూర్తి. రాముడి లోపల చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. ఇటు ఆయన చేసుకున్న సంకల్పములలో ఎంతైతే ఆ సంకల్పాలు నెరవేర్చే ఒక ప్రతిజ్ఞాపూర్వకంగా ఆయన ఉంటారో, అంతే ఇంకొక వైపు చాలా చాలా సున్నితమైన హృదయం కలిగిన వాడు రాముడు.
ఒకటే ఒక క్షణం అండి. నేను అరణ్యవాసానికి వెళ్తున్నా, దీంట్లో ఎటువంటి మార్పు లేదు అని అటు చెప్పి ఇటు తిరిగి కళ్ళనీళ్లతో తల్లి యొక్క పాదాలు కడిగారు. ఇది మనందరికీ కావాల్సిన స్వభావం. ఎక్కడ మనము స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కడ మనం గంభీరంగా ఉండాలి, ఎక్కడ మనం వినయంగా ఉండాలి, ఎక్కడ మనం సరళంగా ఉండాలి, ఎక్కడ మనం ప్రేమతో ఉండాలి, ఎవరితో మన ఎమోషన్స్ పంచుకోవాలి, ఎప్పుడు మన ఎమోషన్స్ పంచుకోవాలి తెలిసి ఉండాలి. సరే, తల్లిగారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నారు. అక్కడ నుంచి నెక్స్ట్ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సీతమ్మకి చెప్తున్నారు, అమ్మా సీత, 14 సంవత్సరాలు నేను అరణ్యవాసానికి వెళ్ళొస్తా, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. మనకి అంతు చిక్కట్లేదు మన మనసుకి, ఇది ఎందుకు అయిందో అంటే ఏదో దైవ సంకల్పం ఉండుండొచ్చు. లేకపోతే నన్నంత ప్రేమించే కైకమ్మ నన్ను అరణ్యవాసానికి వెళ్ళాలని ఎందుకంటుంది? ఏదో దైవికమైన ప్రేరణ ఉన్నది, దీంట్లో ఏదో ఒక గొప్ప సంకల్పం ఉన్నది. కాబట్టి మనం దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి. సీతమ్మ, నువ్వు ఇక్కడ ఉండి చక్కగా అత్తమామల సేవ చేసుకో. మామ ఇంటికి వెళ్ళాడు భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళిద్దరు వస్తారు, వాళ్ళిద్దరిని ప్రేమతో చూసుకో. అసలు వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళమ్మా. భరతుడు చాలా మంచివాడమ్మా. వదిన అంటే తల్లితో సమానమమ్మా. వాళ్ళిద్దరికి నీ ప్రేమ పంచు. నేను అరణ్యవాసానికి వెళ్తాను కదా, అప్పుడు నీకు చాలా సమయం దొరుకుతుంది. అప్పుడు నువ్వు మంచిగా ఆధ్యాత్మిక పురోగతి కోసం నీ సమయాన్ని వెచ్చించు. మనం ఇంట్లో గృహిణులు కొద్దిగా సమయం దొరికిందనుకోండి, మనకి వివిధ పనులు వాటిల్లో కొద్దిగా తీరిక కలిగిందనుకోండి, రకరకాల పనులు చేస్తుంటారు కదండి ఈరోజు మన వాళ్ళందరూ. రకరకాల టైం పాస్లు చేస్తుంటారు కదండి. టైం పాస్ చేస్తూ ఉంటే ఒకరోజు టైం మనల్ని పాస్ చేసేస్తుందండి. కొన్నిసార్లు జనాలు ఏం చేస్తున్నారండి అంటే, ఏదో టైం పాస్. మాకు ఆశ్చర్యం, టైం పాస్ చేసే అంత టైం కూడా ఉందా? మాకేమో 24 గంటలు సరిపోవట్లేదా? ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు భగవంతుడి యొక్క వివిధ సేవలు నడుస్తుంటే, వివిధ కైంకర్యాలు నడుస్తుంటే, ఇంకో 10 గంటలు ఉంటే బాగుండేది కదా, ఇంకా భగవంతుడి యొక్క అసలు వీళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుంది టైం పాస్ చేయడానికి? అక్కర్లేని ఫోన్ కాల్స్ చేయటం, అక్కర్లేని సీరియళ్ళు చూడటము, అక్కర్లేని ముచ్చట్లు పెట్టటం. పిచ్చి పిచ్చి పార్టీలు చేయటం. దానికి ఇంకో పేరు ఉందిలేండి, అది అనాలనుకోవట్లేదు నేను, అందుకే పిచ్చి పిచ్చి పార్టీలు అంటున్నాను. రామచంద్రమూర్తి చెప్తున్నాడు, సీతమ్మ నేను అరణ్యానికి వెళ్ళినప్పుడు నీకు పని తక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించు, మంచిగా నీ యొక్క కర్తవ్యములను నువ్వు చెయ్యి. సీతమ్మ అన్నది, అయ్యా నువ్వు అంటున్నావు అరణ్యవాసానికి నువ్వొక్కడివే వెళ్తావని, నేనెందుకు రాకూడదు? అక్కడ ముళ్ళులు ఉంటాయమ్మా, పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు, చీకటిగా ఉంటుంది, తినడానికి తిండి దొరకదు, క్రూర మృగాలుంటాయి, నీకు భయం వేస్తుంది, పెద్ద పెద్ద పర్వతాలుంటాయి, ఈదురుగాళ్ళు వస్తుంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. సీతమ్మ రాముల వైపు, ఇవన్నీ నీకేమైనా భయమా అన్నట్టుగా చూసింది. నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది రాముల వారికి. అయ్యా రామా, మాకేం పర్వాలేదయ్యా, వీటన్నిటిని నేను చదువుకుంటా, ముళ్ళులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, నువ్వు వెనకాల నడు, నేను ముందు నడుస్తా, నాకేం పర్వాలేదు. అమ్మ, నువ్వు అంత అల్లారు ముద్దుగా జనక మహారాజు గారి యొక్క పుత్రికగా జానకివి, నువ్వు అక్కడికి ఎలా వస్తావమ్మా అంటే, చిన్నప్పుడు ఒకళ్ళు చెప్పారులేండి, నేను అరణ్యవాసం రాసుందని, కాబట్టి నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, ఏం పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను. రాముడు ఒప్పుకోవట్లేదన్నమాట. నాకు శిక్ష నీకు కాదు,
నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కనే వెళ్ళొస్తా. అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది, అక్కడ చాలా ఇది ఉంటుంది, అక్కడ చాలా అది ఉంటుంది అంటే సీతమ్మ అన్నదట రాముల వారితో, మా నాన్న ఏదో చాలా పౌరుషం ఉన్న వీరుడికి పెళ్లి చేశారనుకుంటున్నారు, కానీ మగ వేషంలో ఉన్న ఆడదానికి పెళ్లి చేశావని ఈరోజే తెలిసింది. ఇలాంటివి అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్యలో, మనం సీరియస్గా తీసుకోకూడదు అనమాట. రాముడు ఒకసారి షాక్ అయిపోయాడు అనమాట. ఇదేంటి ఇలా మాట్లాడేసింది, ఇలా మాట అనేసింది ఏంటి సీతమ్మ. సరే రామ, నీకొక ప్రశ్న, కేబీసీ. ఈ ప్రశ్నకు కానీ నువ్వు సరైన సమాధానం చెప్తే నువ్వు ఒక్కడివే వెళ్ళు. తప్పు సమాధానం చెప్తే నేను కూడా వస్తాను నీతోటి. స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి చెప్పు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే నువ్వు వెళ్ళిపో. స్వర్గం అంటే ఒక దేవతాలోకము, అక్కడ ఇంద్రుడు పరిపాలన చేస్తాడు, పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్తాడు, పాపం చేసిన వారు నరకానికి వెళ్తాడు, భగవంతుడు చేసిన ఒక వ్యవస్థ. సీతమ్మ అన్నదట, ఇవన్నీ నేను అడగలేదు, స్వర్గం ఏంటి నరకం ఏంటి అని అడిగాను. అప్పుడు నువ్వు ఫస్ట్ అడగాలి, ఎవరికి అని అడగాలి నువ్వు. రోగం ఉన్నవాడికి రోగము పోతే స్వర్గము, సీతమ్మ అంటుంది, రోగం ఉన్నవాడికి రోగము పోతే స్వర్గము. చదువుకునే వాళ్ళకి చదువు అయిపోతే స్వర్గం, అంతే కదండి. సమ్మర్ హాలిడేస్, పిల్లలు వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు సెలవులు వస్తాయిరా. అలానే స్వర్గము ఏంటి నరకం ఏంటి అని అడిగినప్పుడు నువ్వు ఎవరికి అని అడగాలి. నా విషయానికి వస్తే రామ, నువ్వెక్కడుంటే నాకు అది స్వర్గము, నువ్వెక్కడ లేకపోతే అది నాకు నరకము రామ. నువ్వు తప్పు సమాధానం చెప్పావు కదా, నేను కూడా నీతోట వస్తా రాముడు ఏం మాట్లాడలేకపోయాడు. సరే పద. బయటకు వచ్చారు. లక్ష్మణస్వామిని చూడండి. లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తి కౌగలించుకో. లక్ష్మణ ఇల్లొస్తా. అదేంటన్నయ్య మాట మారుస్తున్నావు? మాట మారుస్తున్నానా? నేనెక్కడ మాట మారుస్తున్నా? ఇందాక నన్ను తీసుకెళ్తానన్నావు కదా, నేనెప్పుడన్నాను రా నిన్ను తీసుకెళ్తానని? ఇందాక కౌసల్యమ్మ ముందు, మీరు చూడండి హిందీలో ఇప్పుడు రాజులు మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, హమ్ జా హమ్ జాయింగే, మేము వెళ్ళొస్తాం, అలా అంటారు చూడండి. నువ్వేమన్నావు కౌసల్యమ్మ ముందు? మేము వెళ్ళొస్తాము అని అన్నాం. నేను అనుకున్నా మేము అని అంటే సీతమ్మ ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడే విన్నాను రూమ్లో కన్వర్సేషన్, సీతమ్మనైతే తీసుకెళ్ళాలనే ప్లాన్ లేదు అంటే ఇంకెవరు, నేనే కదా మేము అని అంటే. ఇంకో ప్రమాణం చెప్తాను, ఇందాక నువ్వు సీతమ్మతో వాళ్ళతో మాట్లాడితే ఏమన్నావు? భరతుడు వస్తాడు, శత్రుఘ్నుడు వస్తాడు, వాళ్ళిద్దరిని బాగా చూసుకో, వదినంటే ఆ తల్లితో సమానమని. నా పేరు ఎందుకు చెప్పలేదా అంటే నన్ను తీసుకెళ్తున్నట్టే కదా. అన్నయ్య నీకు విషయం చెప్తాను, మా వదిన ఎలానో సుకుమారమైన జనక మహారాజు గారి పుత్రి జానకి, నీ బట్టలు నువ్వే పెట్టుకోవాలి, మా వదిన బట్టలు కూడా నువ్వే పట్టాల్సి వస్తుంది. నేను వచ్చాను అనుకోండి, చక్కగా మీ బట్టలు వదిన బట్టలు అన్నీ నేను పట్టుకుంటా. నువ్వు ఎక్కడ నీ ఇన్ని కష్టాలు పడతావు, నేను అన్ని సేవలు చేసి పెడతా. సీతమ్మ తల్లి పక్కనుంది. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని అడుగుతున్నారు, అయ్యా నేను నీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను రామ, భగవంతుణ్ణి అడగవలసిన కోరిక ఏదన్నా ఉంటే స్వామి నేను నీ యొక్క సేవ ఎలా చేసుకోను? ఇన్ని కష్టాలు వచ్చిన రామచంద్రమూర్తి ఏం పరిష్కారము, ఎక్కడికి వెళ్ళి ఏం వేస్తే, ఏం కడితే, ఏమి దండాలు పెడితే ఏమవుతుంది మాకు చెప్పండి, కొద్దిగా మాకు వచ్చిన ఆపదలు పోవాలి. ఏమన్నా ఇన్ని వ్రతాలు, ఏదన్నా ఇన్ని వారాల వ్రతం ఉందా, అన్ని వ్రతాలు ఉన్నాయా, మా సామ్రాజ్య లక్ష్మి నాకు వస్తుంది ఏమన్నా అన్నాడా రామచంద్రమూర్తి? ఆధ్యాత్మికవేత్తలు అనేవారు రాముడి యొక్క రామాయణము, శ్రీమద్ భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములు చెప్పటం వల్ల సనాతన ధర్మం బ్రతుకుతుంది. కానీ ఈ పూజ చెయ్యండి, ఈ వ్రతం చెయ్యండి, ఈ మంత్రం చెప్పండి, ఇక్కడి దెయ్యండి, అక్కడ దెయ్యండి, ఇలా పెట్టండి, అలా పెట్టండి, అక్కడి నుంచి ఇది తీసుకొని రండి, ఇక్కడి నుంచి ఇది తీసుకొని రండి అని చెప్పి 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 జనాలను కేవలం భౌతికమైన వస్తువుల పట్ల అపరిమితమైన మక్కువ పెంచే ప్రయత్నం ఆపుకోవాలి. ఒక స్థాయి వరకు అది పనిచేస్తుందేమో, కానీ ఒక గొప్ప
సంకల్పము నెరవేరాలి అని అన్నప్పుడు, ధర్మము బ్రతకాలి అన్నప్పుడు, రాముడి యొక్క వైభవం, కృష్ణుడి యొక్క వైభవం, మన శాస్త్ర అధ్యయన అది మాత్రమే ధర్మాన్ని బతికించగలుగుతుంది. లక్ష్మణ స్వామికి చెప్పారు, సరే లక్ష్మణ, నువ్వు కూడా పద. సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి అందరు రెడీ అయిపోయారండి వెళ్ళడానికి. అందరూ బాధపడుతున్నారట. మంథర మాత్రం బాధపడట్లేదట. మంథర ఒక్కటే ఆనందంగా ఉందట. మంథర లాంటి వ్యక్తులకి కుటుంబంలో ఉండే విలువలు తెలియదండి. భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమలు, తల్లి బిడ్డల మధ్యలో ఉండే ఆప్యాయత, అనురాగాలు ఇవేమీ పనికిరావు వాళ్ళకి. అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో, అలాంటి వ్యక్తుల యొక్క మాటలు వినటం కంటే పెద్ద తప్పు మన జీవితంలో ఇంకొకటి ఏది ఉండదండి. అందరు భార్యలు ఉన్నారు దశరథ మహారాజ్ గారి దగ్గర. రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి ముగ్గురు వెళ్ళారు. అందరు ఆశీర్వచనములు తీసుకుంటున్నారు. రామచంద్రమూర్తికి నార చీర అంటారు చూడండి, ఏదైతే అరణ్యంలో వేసుకోవాల్సిందో ఆ వస్త్రాలు తెప్పించి ఇవ్వాలి అని రాముడు అడిగితే, కైకమ్మ సిద్ధం చేసేసాం, తీసుకొచ్చి ఇవ్వండి అనగానే ముగ్గురికి తీసుకొచ్చి ఇచ్చారట. లక్ష్మణస్వామికి, రామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి. వెంటనే దశరథ మహారాజు గారు అన్నారట, రాముడికి శిక్ష, నా కోడలు సీతమ్మ తల్లికి కాదు. సీతమ్మ తల్లికి అన్ని పట్టుబట్టలు, సీతమ్మ తల్లికి కావాల్సిన నగలు అన్నీ ఇచ్చి పంపించండి. నా కోడలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. కైకమ్మ కూడా అన్నదట, సీతమ్మ తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అన్ని రకాల ఆభరణాలు, అన్ని రకాల వస్తువులు సీతమ్మకి ఏది కావాలో అది ఇచ్చి సీతమ్మని పంపించండి అన్నమాట. అత్తగారులు మామగారులు అంటే అలా ఉండాలి. అత్తగారి యొక్క కర్తవ్యం, అత్తగారి యొక్క కర్తవ్యం కోడలికి గుణపాఠం నేర్పించటం కాదు. అత్తగారి యొక్క సేవలు, భగవంతుడు అత్తగారికి ఇచ్చిన సేవలలో ఆ సేవ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అత్తగారి యొక్క కర్తవ్యము ఒక ఇల్లును వదిలేసి తన ఇంటికి వచ్చిన కోడల్ని తన కూతురు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకోవటం. అందరు అత్తగారులు అలా ఉన్నారని నేను అనట్లేదండి, కానీ ఒక జనరల్ పర్సెప్షన్ ఉన్నది. అది మంచిది కాదు. మన సనాతన వైదికమైన సంప్రదాయంలో అయితే అది లేదు. కోడల్ని ఎప్పుడు ఎటువంటి కష్టం, ఇంట్లో ఉండే కోడలు బాధపడి మీరు ఎన్ని వ్రతాలు చేసినా సరే ఎలాంటి ఫలితం ఉండదు. మన ఇంటికి వచ్చిన కోడలే మహాలక్ష్మి. కొన్నిసార్లు మేము ఇలా అనేసరికి, ప్రభుజీ మీరు కేవలం అత్తగారుల గురించి చెప్తారు, కోడళ్ళు ఎలా ఉన్నారు ఈ రోజులలో తెలుసా మీకు అని అంటారు. కోడళ్ళ గురించి కూడా చెప్తాను నేను. రామాయణం వినిపించండి మొత్తం 9 రోజులు అందరు విన్నారనుకోండి, అందరికి కావాల్సిన గుణపాఠాలు వస్తాయండి. శాస్త్రం ఎప్పుడు ఒకరి ఐడియా నుంచి మాట్లాడదండి. గురువులు ఎప్పుడు ఒకళ్ళని మనసులో పెట్టుకొని మాట్లాడరండి. కొన్నిసార్లు ప్రవచనాలు అయ్యాక వస్తుంటారు, మా గురించే కదండి మీరు చెప్పింది అంటే, మీ గురించి చెప్పే అంత సమయం లేదయ్యా, మీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పాము. నీ గురించి అని నీకు అనిపిస్తే నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నట్టున్నావు, దాన్ని మార్చుకో. రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి అందరూ బయలుదేరారట అరణ్యవాసానికి. అందరి యొక్క ఆశీర్వాదములు తీసుకుంటూ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి, అమ్మ దగ్గరికి వెళ్ళు, సుమిత్రమ్మని అడుగు, సుమిత్రమ్మ ఆశీర్వచనములు, సుమిత్రమ్మని అడిగావా లేదా, సుమిత్రమ్మ ఆశీర్వచనములు తీసుకో. అమ్మా, నేను అన్నయ్యతో వెళ్ళాలనుకుంటున్నాను అరణ్యవాసానికి, నేను వెళ్ళొచ్చా? సుమిత్రమ్మ ఎంత గొప్ప విషయం చెప్పిందో తెలుసా అండి.
రామం దశరథం విద్ధి. సుమిత్రమ్మ చెప్పిన శ్లోకము అందరి తల్లిలు గుర్తుపెట్టుకోండి. శ్లోకము భక్తులు స్క్రీన్ పైన చూపిస్తారు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఓ లక్ష్మణ, సుమిత్రమ్మ లక్ష్మణ స్వామికి చెప్తుంది, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారిని రాముళ్ళో చూసుకో. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, నన్ను సీతమ్మ తల్లిలో చూసుకో. అయోధ్యాం అటవీం విద్ధి, నానా అయోధ్య నగర సామ్రాజ్యాన్ని అడవిలో చూసుకో. గచ్చ తాత యథా సుఖం, నీ జీవితంలో ఏదైనా సుఖం ఉంటే అది రామచంద్రమూర్తి యొక్క సేవలో చూసుకో తండ్రి అని ఆశీర్వదించి పంపించిన గొప్ప తల్లి సుమిత్రమ్మ. ఈరోజు ఒక ఒక విషయం చెప్తున్నాను అనుకో, ఒక ప్రార్థన అనుకోండి, ఒక ఒక ఆలోచించిన విషయం అనుకోండి. మన మనకి పిల్లలలో ఒక్కడినైనా సరే దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే రకంగా తయారు చేయండి తల్లులారా. 24 గంటలు డబ్బులు సంపాదించు, ఆనందపడు, డబ్బులు సంపాదించు, ఆనందపడు. డబ్బులు సంపాదించటం ఆనందాన్ని ఇస్తుంది. డబ్బులు 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 అని చిన్నపిల్లల్ని చెప్పి వారి జీవితాన్ని నాశనం చేయటం కంటే ఒక్క పిల్లవాడినైనా సరే, మీకుండే సంతానంలో పిల్లలే ఎవరైనా సరే అండి, వారిని రాముడి యొక్క సేవ, దేశం యొక్క సేవ, ధర్మం యొక్క సేవ కోసం అంకితం చేయండి. ఎప్పుడు మన కోసం మనం ఆలోచించుకోవటం వల్ల ఏమి లాభం చెప్పండి? ఇంత కష్టపడి కన్న పిల్లలు లోకానికి మంచి చేస్తే ఎన్ని రోజులు మనల్ని గుర్తుంచుకుంటారు? ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా భోగాన్ని అనుభవించిన వాడిని ప్రపంచం గుర్తుపెట్టుకోదు, ఎన్నటికీ కూడా గుర్తుపెట్టుకోండి. త్యాగం చేసిన వాడిని మాత్రమే ఈ లోకం గుర్తుపెట్టుకుంటుంది. ఒకసారి మేము ఒక ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు రామాయణం పైన ప్రవచనం చెప్తున్న రామచంద్రమూర్తి శ్రీ విగ్రహాలు ఉన్నాయి. మేము ప్రవచనం చెప్తుంటే ఒక ఆయన చెయ్యెత్తాడు ప్రశ్నోత్తరాలను. రామ సీమ్స్ టు బి లైక్ ఎ ఫెయిలియర్ అండి. రాజ్యము అరణ్యవాసానికి వెళ్ళామంటే వెంటనే అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది రాముడికి అరణ్యవాసానికి వెళ్ళటం వల్ల? ఆ రోజు తండ్రి గారు మాట విని అరణ్యవాసానికి రాముడు వెళ్ళాడు కాబట్టి ఈరోజు స్టేజ్ పైన అందరికంటే ఎత్తులో రాముడిని పెట్టుకొని పూజ చేస్తున్నాం మనము. దానికంటే ఇంకేమి కావాలి రాముడి యొక్క వైభవం గురించి? లోకం త్యాగం చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటుంది. లోకం సమాజానికి మంచి చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటుంది. లోకం దేశానికి, ధర్మానికి మేలు చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటుంది. 7 అంతస్తుల మేడ కట్టిన వాడిని గుర్తుపెట్టుకోదు. పిల్లల్ని మంచిగా చదివించి డబ్బులు సంపాదించటం అవసరం లేదని చెప్పాలని నేను అనట్లేదండి. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏమి చేస్తున్నారో చేయనివ్వండి. దాంతోపాటు దేశము పట్ల, ధర్మము పట్ల, రాముడి పట్ల ఒక కర్తవ్య నిష్టను కూడా తల్లిదండ్రులు ఇవ్వండి. తల్లిదండ్రులుగా మీకు ఆ బాధ్యత ఉంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం అన్న రాముడి యొక్క సేవలో నీ సుఖాన్ని చూసుకో తండ్రి అని ఆశీర్వదించిన గొప్ప తల్లి సుమిత్రమ్మ యొక్క వారసులం మనందరం కూడా. అలాంటి తల్లులు పుట్టిన నేల ఇది. అందరూ ముగ్గురు బయలుదేరారు. సుమంత్రుడు రథాన్ని నడుపుతూ వెళ్తున్నారు. అయోధ్యవాసులందరూకి ఒక రకమైన ఆశ్చర్యం, ఇదేంటబ్బా రాజభవనం వైపు వెళ్ళాలి కానీ అయోధ్య నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నారు? అప్పుడు మెల్లగా అందరికీ ఈ విషయం తెలిసింది.
రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నారు 14 సంవత్సరాలకి. ఒక్కసారి అయోధ్య వాసుల యొక్క ప్రాణం అంతా ఆగిపోయినట్టు అయిపోయింది. రాముడు ఒక చెట్టుకి వేర్ల లాంటి వాడండి. అయోధ్య నగరానికి వేర్ల లాంటి వాడు రామచంద్రమూర్తి. ఒక వేరు లేదనుకోండి చెట్టుకి, చెట్టు మొత్తం వాడిపోతుందండి. అట్లా రాముడు వెళ్ళిపోతుంటే అయోధ్య నగరం మొత్తం కూడా పోసిపోయింది. రాముడు ఒక బావిలో నీటి లాంటి వాడండి. నీరున్న బావి లోపల అన్ని రకాల ప్రాణులన్నీ ఆశ్రయిస్తాయండి. కానీ బావిలో నీటి లేనప్పుడు ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది. అలా ప్రతి ఒక్కటి నిర్మానుషం అయిపోయింది. అందరూ రాముడి కేసి చూస్తారు. అందరూ రాముడితోటే ప్రయాణం చేస్తున్నారండి. అయోధ్యవాసులందరూ రాముడితోటే నడుస్తున్నారట. రాముణ్ణి వదిలిపెట్టి ఉండే స్వభావము కాదు రామభక్తులది. అమ్మారంటారు చెట్లన్నీ కూడా రాముల వారు వెళ్తున్న డైరెక్షన్కి వంగిపోయాయట. రకరకాల ప్రాణులు అన్నీ కూడా రాముల వారు వెళ్ళే ప్రదేశానికి నడుస్తున్నాయట. గర్భంలో ఉండే శిశువు కూడా బాధపడుతుందట మా రాముడు దూరం అవుతున్నాడని. చెట్లన్నీ కూడా, పూల చెట్లన్నీ, పండ్ల చెట్లన్నీ రాముడు వెళ్తున్న వైపుకి వంగిపోయాయట. అందరూ రామచంద్రమూర్తితో నడుస్తూ వెళ్తున్నారట. రాముడు అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే వారి యొక్క బాధ కాదండి. రాముడు అయోధ్యకి ప్రాణం. అటువంటి ప్రాణము, మన ప్రాణము దూరంగా వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో అలా రాముడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఆ రథం పైన వెళ్తుంటే, సుమంతుడు తీసుకెళ్తుంటే అందరు అయోధ్య అసలు ఒక ప్రదేశంలో ఆగి రామచంద్రమూర్తితో ఉంటే, అయ్యా మీరందరూ వెళ్ళండి, ఇంకా మేము వెళ్తాం ఇక్కడి నుంచి అని బయలుదేరి నిషాడ రాజైన గుహుణ్ణి కలిసి, రాముడు భగవంతుడు ఎప్పుడు కూడా ఏ బాహ్యమైన అర్హత, ఏ కుటుంబంలో పుట్టారు, ఏమి యోగ్యత ఉందని చూడనటండి. గుహుణ్ణి చూసి కౌగలించుకున్నారటండి. అయ్యా మేము నలుగురు తమ్ముళ్ళ ముగ్గురు తమ్ముళ్ళ మేము నలుగురు అన్న తమ్ముళ్ళ ఉండేవాళ్ళం. ఈ రోజుతో మా నాన్నగారికి 5గురు అన్న తమ్ముళ్ళు, నువ్వు కూడా నా యొక్క తమ్ముడివి అని గురువుని తన పరివారంలో కలుపుకున్నాడటండి రామచంద్రమూర్తి. నిషాఢరాజైన గుహుడండి. ఎవరైనా భగవంతుడికి వర్ణ భేదాలు ఉంటాయి, కొంతమందికే ఆయన, కొంతమంది దేవుడు ఆయన అని ఎవరైనా భగవంతుడి గురించి మాట్లాడితే చెప్పండి. గుహ సఖ్యము. గుహుణ్ణి కౌగలించుకున్నాడు రామచంద్రమూర్తి. భగవంతుడికి ఎటువంటి తారతమ్యం లేదండి. వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయ విద్యా గజేంద్రశ్చ కాకిబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్ సుధామోదనం వంశక్కో విదురశ్చ యాదవపతేరుగ్రశ్చ కిం పౌరుషం భక్తాటుష్యతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. భక్తి తప్ప భగవంతుడికి ఇంకేమొద్దు, ఇంకేమొద్దు. రామచంద్రమూర్తి మనసు గొప్ప మనసు అండి. రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అండి. మనం ఎప్పుడు రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని, రాముడి యొక్క మనసుని అర్థం చేసుకోవచ్చు అంటే, మన మనస్సు ఒక హంసలాగైనప్పుడు. ఒక రాజహంస ఎలా అయితే పాలల్లో నుంచి నీటిని వేరు చేస్తుంది అని అంటారు. ఈ ప్రపంచంలో చెడు మంచి రెండు కలిసి ఉంటాయండి. ఆ చెడుని పక్కన పెట్టి మంచిని గ్రహించటం ప్రారంభం చేయాలి. మంచిని గ్రహించటం ప్రారంభం చేయడానికి మంచి చెప్పేవాళ్ళు కావాలి మనకి. కనీసం మంచి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడైనా ఆ మంచిని వింటూ ఉన్నప్పుడు, మంచి మనస్సు మనది అయినప్పుడు, 10 మందికి మంచి చెయ్యాలనే మనస్సు మనకు వచ్చినప్పుడు, 10 మంది యొక్క హితము కోరుకునే మనస్సు మనకి అయినప్పుడు, వేరే వాళ్ళ బాధను చూసి బాధపడే మనస్సు మనదైనప్పుడు, వేరే వాళ్ళ సుఖాన్ని చూసి ఆనందించే మనసు మనదైనప్పుడు, భగవంతుడి యొక్క వైభవాన్ని వినే మనస్సు మనదైనప్పుడు, భగవంతుడి యొక్క మనస్సుని మనం అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడి యొక్క వైభవాన్ని మనం మన మనసులో నిలుపుకోగలుగుతాం. ఈ రామాయణ ప్రవచనాలు మన మనసుని మార్చడానికి, మన జీవితాన్ని మార్చడానికి,
మన వ్యక్తిత్వాన్ని మార్చడానికి. రేపటి రోజున ఇంకా విశేషంగా గుహుడితో కలిసి ఏమి జరిగింది, వారి యొక్క ముందు ప్రయాణం ఏంటి అనే విశేషాలన్నీ మనం విందాం. మనందరం ఈరోజు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఈరోజు ఏమి దర్శనం రామచంద్రమూర్తిది? రేపటి నుంచి స్వామి అరణ్యంలోకి ప్రవేశిస్తారండి. అరణ్యవాసం ప్రవేశించి రామచంద్రమూర్తిని అరణ్యవాసంలో చూసే ముందు చివరిగా ఒకసారి కొన్ని రోజుల వరకు మనం భగవంతుడి యొక్క సుందరమైన అయోధ్య నగరంలో రాకుమారుడిగా సీతమ్మ తల్లితో ఆనందంగా మన మనస్సుని దోచుకున్న రాముడికి మన రాజహంసలాగా మన మనసు ఉండాలి. ఆ రాజహంసలాగా మనం చేసిన ఆ మనసుని రామచంద్రమూర్తికి సమర్పణ చేశాం. ఈరోజు రామచంద్రమూర్తి మిథిలా నగర దేశ, అయోధ్య నగర దేశ సంప్రదాయం, ఉత్తర భారతదేశ సంప్రదాయాలకు అనుగుణంగా మన మనస్సని రాజహంసలను ధరించి ఈరోజు మనకి దర్శనమిస్తున్నారు. ఎలా స్వామి యొక్క అలంకరణ ఉంది, ఎలా స్వామి యొక్క సుందరమైన రూపాన్ని మనం దర్శించి ఆ రాముడికి చక్కగా మనం అందరం మంగళారతులు సమర్పణ చేసుకుందాం. దర్శనానికి మనందరం బయలుదేరుదాం. ఆ భగవంతుడి యొక్క విశేష దర్శనాన్ని మనస్సుని కేంద్రీకరించి ఆ దర్శనాన్ని మనందరం చూద్దాం. మన మనసులో పూర్తిగా స్వామి యొక్క స్వరూపాన్ని నింపే ప్రయత్నం చేద్దాం. అలానే చక్కగా నీతి దీపాన్ని వెలిగించి భగవంతుడికి మంగళ ఆరతి మనం సమర్పణ చేద్దాం. सीतारामचंद्र भगवान की, राजा रामचंद्र भगवान की, सीता मैया की, लक्ष्मण स्वामी की, पवन सुता हनुमान की, श्रीमद् रामायण महाकाव्य की जय जय श्री सीताराम. हरे कृष्ण. మళ్ళీ రేపటి రోజున మనందరం సాయంకాలం పూట ఎగ్జాక్ట్గా 7:30 కలుసుకొని రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసంలో ఏమేమి చేశారు అనే విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది భాగం అయోధ్యకాండ, దాని తర్వాత ఆరణ్యకాండ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలానే రేపు పొద్దున పూట శ్రీమద్ భాగవత ప్రవచనంలో కూడా 7:30కు మనం కలుసుకుందాం. ఇప్పుడు మనందరం బయలుదేరి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య సుందరమైన అద్భుతమైన అలంకరణ, భగవానుడి యొక్క విశేషమైన సుందరమైన స్వరూపం, చాలా అందంగా ఉన్నారండి రామచంద్రమూర్తి. రాకుమారుడిగా, సీతమ్మ తల్లి అయోధ్యానగర కోడలుగా, ఉత్తర భారతదేశ విధానంలో ఈరోజు అద్భుతమైన అలంకరణలో చేతితో నేసిన వస్త్రములు స్వామివారు ధరించి, ఎంతో ప్రేమగా చేసిన పుష్పమాలికలను స్వామివారు ధరించి సుందరమైన మండపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. మనందరం బయలుదేరి నాన్న దర్శనం ఓపెన్ చేయండి, వస్తాం. మనందరం దర్శనం చేసుకుందాం. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేసాయ మందహాసదాసపోషణాయ వాసవాదివినుత సత్వరతమంగళం చారు కుంకుమోపేత చందనాదిచర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేహాయ చారుమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభగమంగళం రామదాస మృదులహృదయ తామరసనివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి హనుమ అద్భుతమైన మన మనస్సు రాజహంసలైన మన మనస్సును ధరించి మన మనసులన్నింటినీ దోచుకున్న రామచంద్రుడు ఈరోజు తన యొక్క మంచి గుణములతో రామచంద్రమూర్తి కుండే ప్రేమతో వారికి ఉండే కర్తవ్యనిష్టతో వారికి ఉండే పితృవాక్య పరిపాలన అనే గుణముతో తల్లి పట్లుండే ప్రేమతో భార్య పట్లుండే బాధ్యతలు మనందరి మనసులు దోచుకున్న రామచంద్రమూర్తి మన మనస్సు అనే రాజహంసను ధరించి ఈరోజు మనందరికీ సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి దర్శనం ఇస్తున్నారు. అద్భుతమైన దర్శనం. ఈరోజు మనందరం అయోధ్య నగరిలో ఆనందంగా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకుందాం. దగ్గర నుంచి చూపిస్తాము. భగవంతుడికి వివిధ రకములైన నైవేద్యములు సమర్పణ చేశాము. సీతమ్మ తల్లి చూడండి, చక్కటి అద్భుతమైన దర్శనము. సీతమ్మ తల్లి యొక్క దర్శనం. రాజహంసల యొక్క వస్త్రములు ధరించి అమ్మవారు చక్కగా కొంగును కప్పుకొని దర్శనమిస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి అద్భుతమైన సుందరమైన వస్త్రములు ధరించి చక్కటి మకుటాన్ని అలంకరణ చేసుకొని స్వామివారి పట్టీలు మిలమిలా మెరిసిపోతూ అద్భుతమైన దర్శనము స్వామివారు మనకు అందజేస్తున్నారు. లక్ష్మణస్వామి, దాస హనుమ, సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి యొక్క దర్శనం. సుందరమైన పుష్పమాలలు ధరించి చక్కటి మండపంలో దర్శనమిస్తున్నారు. పుష్పాల మండపంలో స్వామి దర్శనమిస్తున్నారు. సీతారామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, లక్ష్మణ స్వామికి, భక్త హనుమకి. అందరు చక్కగా దర్శించండి. సీతమ్మ తల్లిని కనివి తీరా దర్శించండి. రామచంద్రమూర్తిని దర్శించండి. ఈరోజు ప్రవచనంలో చెప్పుకున్న విశేషాలన్నిటినీ మనసులో ధారణ చేస్తూ ఉండండి. లక్ష్మణస్వామిని దర్శించండి. రామ కైంకర్యం కోసం
ఎంత ప్రేమ చూపించారు లక్ష్మణస్వామి. రాముడే ప్రాణంగా నేను కూడా వస్తాను అరణ్యానికి నీతోటి, రామ నువ్వెక్కడుంటే నాకక్కడ ఆనందము అని తన యొక్క బాధ్యతను, తన యొక్క ప్రేమను చాటుకున్న సీతమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. సకల గుణాభిరాముడు, అన్ని రకాల గుణములు పరిపూర్ణంగా కలిగినవాడు మన రాముణ్ణి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.